यशाया नबी की किताब యెషయా గ్రంథము उसका 12 अध्याय 12వ అధ్యాయము. संडे स्कूल के टीचर्स थोड़ा देख लीजिए, बच्चे यहाँ पर अभी भी बाहर हैं, कोई जाकर कमिंग डाउन. यशाया नबी की किताब 12 अध्याय और उसका दूसरा वचन. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. Behold, God is my salvation. I will trust and not be afraid. For the Lord Jehovah is my strength and my song. He also is become my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. भजन संहिता 118 118వ కీర్తన 14 वचन. 14వ వచనం. Psalm 118 and verse 14. 118వ కీర్తన 14వ చరణం. The Lord is my strength and song and is become my salvation. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. यशाया में लिखा है, యెషయా గ్రంథంలో రాయబడినది, परमेश्वर यहोवा मेरा उद्धार है. యెహోవా నాకు రక్షణ కారణభూతుడు. और उसके बाद वो मेरा बल और मेरा गीत बन गया है. ఆ తర్వాత ఆయన నా బలమును, నా కీర్తనాస్పదమునైనాడు. और लेकिन भजन का लिखने वाला कहता है, అయితే కీర్తనకాడు అంటూ ఉన్నాడు, यहोवा मेरा बल और मेरा गीत है और वो मेरे लिए उद्धार बन गया है. యెహోవా మొదటగా నాకు బలము, ఆ తర్వాత గానము, ఆ తర్వాత ఆయనే నాకు రక్షణాధారమైన అంటాడు. प्रभु से प्रार्थना करेंगे, प्रभु हमारे समय को बहुत ही लाभदायक बनाए. మన యొక్క సమయాన్ని ఎంతో లాభదాయకంగా చేయనట్లు దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. प्रेमी स्वर्गीय पिता, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, बड़े नम्र होकर आपके चरणों के पास आए हैं. ఎంతో దీనులమై నీ పాదచంతములకు వస్తూ ఉంటున్నాం. जो वचन आप हमसे बोलना चाहते हैं, सिखाना चाहते हैं, नम्र दिल से उसे सुनने के लिए और सीखने के लिए हम एक एक की मदद करें. ప్రభా, మరి ఏ వాక్యాన్ని అయితే మాకు వినిపించి నేర్పించాలని కోరుతూ ఉంటున్నారో ఒక్కొక్కరము దీనులమై ఆ యొక్క వాక్యమును గ్రహించినట్లు సహాయపడము. प्रभु जी, किसी की भी आवश्यकताओं को पूरा करने की शक्ति मनुष्य में नहीं है और उससे तो ज्यादा मेरे अंदर नहीं है. ప్రభా, మరి ఎవరి యొక్క అవసరత తీర్చగలిగే శక్తి ఏ మనుషునికి లేదు, మరి ముఖ్యంగా నాకు అసలు లేదు అని ఒప్పుకుంటూ ఉంటున్నాం. इसलिए हम अपनी आंखें आपके ऊपर उठाते ఆ हैं. కారణం చేతనే మా కనులు నీ వైపుకు ఎత్తుచూ ఉన్నాం. आप हमारी मदद करें. ప్రభా, మీరే మాకు సహాయం చేయము. आप अपने वचनों को हमें स्मरण दिलाइए నీ వాక్యములను మాకు జ్ఞాపకము చేయము. और उस वचन को हमारे हृदय तक पहुंचाइए. ఆ వాక్యమును మా హృదయముల చెంతకు చేరవేయము. हम सबों को एक ही आत्मा के अभिषेक में बनाए रखें. మమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఆత్మ యొక్క అభిషేకము కింద ఉంచుము. अपने लहू के नीचे हमको ढांप कर నీ रखें. రక్తము కింద మమ్మల్ని మరి కాచి ఉంచుము. जो भी शक्तियां आपके वचन के विरोध में, आपके घर के विरोध में या आपके काम के विरोध में है, हम सब एक मन के होकर आपके पवित्र नाम से बांध देते हैं. మరి నీ వాక్యమునకు, నీ మందిరమునకును, నీ పనికి నీ విరోధముగా ఏదైతే శక్తులు ఉంటున్నాయో మేమందరము ఏకాత్మతో ప్రభా నీ నామంలో బంధించి వేస్తూ ఉంటున్నాం. बड़ी स्वेच्छा के साथ इस सेवकाई को हम पूरा करें. ఎంతో స్వతంత్రముతో మరి ఈ యొక్క సేవను మేము ముగించుదుముగాక. प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. मसीह जीवन में हमें बहुत आगे बढ़ना है క్రైస్తవ జీవితంలో మనం ఎంతో ముందుకు కొనసాగవలసి ఉంటున్నది. और ये हम अपने आप को भी जांच सकते हैं. ఈ విషయాన్ని మన యొక్క జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటున్నది. जब से मैं उद्धार पाया था, मेरे अंदर क्या परिवर्तन आया है? రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు నా జీవితంలో ఏ మార్పు అనేది వచ్చినది? क्या मैं उसको पिन पॉइंट करके ऐसा बता सकता हूँ? నేను దాన్ని మరి గుర్తుపెట్టి నేను ఈ రీతిగా దాన్ని చెప్పగలనా? प्रियो, वचन में लिखा है, వాక్యంలో రాయబడినది, डरते कांपते हुए अपने अपने उद्धार के काम को पूरा करो. భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుకొనుడి. उद्धार तो सैंत में अनुग्रह के द्वारा मिला.
కృప ద్వారా రక్షణ ఉచితంగా అందరికీ దొరికినది. हमने कुछ काम नहीं किया, దాని కొరకు మనం ఏ ప్రయాసం కూడా పడలేదు, कुछ दाम भी नहीं चुकाए, దాని కొరకు ఏ క్రయాన్ని కూడా చెల్లించలేదు. लेकिन जो उद्धार मिला है उसके काम को हमें पूरा करना है. అయితే ఏ రక్షణ అయితే దొరికినదో ఆ రక్షణ కార్యాన్ని మనం కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. वो काम करने के लिए शक्ति भी चाहिए. ఆ కార్యం చేయడానికి మనకు శక్తి కూడా అవసరం. आज तक समझ में नहीं आया कि उस काम को पूरा कैसे करें और उस काम के लिए शक्ति को कैसे हम अनुभव करें. ఆ కార్యమును ఏ రీతిగా ముగించాలి, ఆ కార్యం చేయాలంటే మనకి ఏ రీతిగా బలం అనేది దొరుకుతుందో ఈ నేటి దినం వరకు కూడా అర్థం కాలేదు. आत्मा के द्वारा शरीर के कामों को मार डालो, ఆత్మ ద్వారా శరీర కార్యములను చంపివేయుడి, ये भी समझ में नहीं आया. అది కూడా మనకు అర్థం కాలేదు. बहुत सारी बातें हैं ఆ రీతిగా అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. और इसलिए आज हम प्रोत्साहन पाना चाहते हैं. ఇందుకొరకే నేటి దినాన మనం ఈ రీతిగా ప్రోత్సహింపబడాలనుకుంటూ ఉన్నాం. हे प्रभु जी, तू ही मेरा उद्धार है, ఓ దేవా, నీవే నా రక్షణ కారణభూతుడవు, तू ही मेरा बल है, నీవే నా బలమైంటున్నావు, और तू ही मेरे लिए गीत है, तू ही मेरा आनंद है. నీవే నా గానమును, నా కీర్తనాస్పదమును, నా ఆనందమునై ఉంటూ ఉన్నావు. और इसी बल में धीरे धीरे हमें बढ़ना भी है. ఈ యొక్క బలంలో మనం కొద్ది కొద్దిగా ఎదగవలసి ఉంటూ ఉన్నాం. इस बात को भी महसूस करना ఈ है. విషయాన్ని కూడా మనం గ్రహించాలి. हमारा बल भीतरी मनुष्यत्व में होना चाहिए. మన యొక్క బలం అనేది మన అంతరంగ పురుషుల్లో ఉండాలి. हम अपने बाहरी मनुष्य के लिए बहुत सा प्रयोजन करते हैं, మనము మన బాహ్య పురుషుని కొరకు ఎన్నో సదుపాయాలు చేసుకుంటూ ఉంటాం. लेकिन भीतरी मनुष्य के विषय में इतना ज्यादा हम जागरूक नहीं है. అయితే అంతరంగ పురుషుని విషయంలో ఏ మాత్రము జాగ్రత్త కలిగిలేము. दूसरा కొరింథీ కొరింథీ రాసిన 2వ పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 16 वचन 16వ వచనం. पौलुस बहुत ही प्रमुख बात को कहता है. అపోస్తలుడైన పౌలు ఎంతో ప్రాముఖ్యమైన మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. दूसरा కొరింథీ 2 Corinthians chapter 4 and verse 16. 2వ కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం. For which cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Day by day. దినదినము నూతన పరచబడుచున్నాడు. मतलब ये कोई पीरियोडिकली मंथली एनुअली करने की बात नहीं है. ఏదేదో క్రమంగా మరి నెలకి నెల లేదో సంవత్సరము చేసే కార్యం కాదు. रोज बरोज स्कूल जाते हैं, ఏదో రోజు మనం స్కూల్ కి వెళ్తూ ఉంటాం, रोज बरोज नौकरी में जाते हैं, ప్రతిదినము ఉద్యోగానికి వెళ్తూ ఉంటాం, रोज बरोज हम खाते पीते हैं. అనుదినము మనం తింటూ ఉంటాము. वैसा ही रोज बरोज भीतरी मनुष्यत्व में नया बल प्राप्त करते जाना है. అదే రీతిగా దినదినము కూడా ఆంతరంగ పురుషునిలో మనం బలాన్ని పొందుకుంటూ వెళ్ళాలి. हमारे जीवन के प्रायोरिटीज को बिल्कुल रीसेट कर देना है. మన జీవితం యొక్క ప్రాధాన్యతలను మనం ఒక్కసారి మరి సరి చేసుకోవాలి. ये संसार की जो वर्तमान संसार जीवन की जो चिंताएं हैं वो हमको निर्लक्ष्य न बना दे. ప్రస్తుత లోకములో ఉన్న చింతలు మనల్ని ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యంగా చేయకూడదు. Let not the cares of this present life make us careless about the future life. ప్రస్తుత లోకము యొక్క చింతలు రాబోచున్న లోకము గురించిన అలక్ష్యాన్ని మనలో తీసుకుని రాకూడదు. प्रभु यीशु मसीह भी बढ़ता गया. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఎదుగుతూ వెళ్ళారు. लूका 2:40 में लिखा है, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, and the child grew. బాలుడు ఎదిగి, यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, Luke's gospel chapter 13 and verse 34 में, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, आज और कल मैं चलता रहूंगा और तीसरे दिन मैं परफेक्ट हो जाऊंगा. నేడు రేపు నేను నడుస్తూ ఉంటాను, మూడవ దినమున పూర్ణ సిద్ధిని పొందేదను. इब्रानियों का लेखक कहता है, హెబ్రీయుల రాసిన గ్రంథకర్త అంటాడు, इब्रानियों के 6:1 में, హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, let us go on unto perfection. మరి సంపూర్ణమగుటకు సాగిపోదుము అంటాడు. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, मैं तुमको परफेक्ट करके मसीह के सामने प्रस्तुत करना चाहता మిమ్మల్ని हूं. పరిపూర్ణులుగా చేసి నేను క్రీస్తు ఎదుట మిమ్మలను ప్రత్యక్షపరచాలని కోరుతూ ఉంటున్నాను అంటాడు. सालों साल बीतते जा रहे हैं, సంవత్సరాలైతే గడిచిపోతూ ఉన్నాయి. इसलिए हमारे भीतरी मनुष्यत्व के विषय में हमें गौर करना है. ఆ కారణం చేతనే మన అంతరంగ పురుషుని విషయంలో నేటి దినాన మనము మరి తొంగి చూడాలి. क्या परिवर्तन आया है, మనలో ఏ మార్పు అనేది వచ్చినది. ये विचार मेरे दिल में बैठ गया है. ఈ యొక్క తలంపు నా హృదయంలో కూర్చుండిపోయినది. जिस नगर का नाम यहोवा शम्मा है, ఏ పట్టణము పేరైతే యెహోవా షమ్మానో वो आने वाला है. ఆ పట్టణము రాబోతూ ఉన్నది. उस नगर को परमेश्वर तैयार कर रहा ఆ है. పట్టణాన్ని దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. उस नगर को उस नगर की बाट जोता हुआ इब्राहिम ने अपने जीवन काल को बिता दिया. ఆ పట్టణము కొరకై ఎదురు చూస్తూ అబ్రహాము తన జీవితాన్నంతటిని కూడా గడుపుతూ వచ్చినాడు. 4000 साल पहले की बात है. 4000 సంవత్సరాల క్రితం సంగతి అది. अब हमारे पीढ़ी में ఇప్పుడు మన తరంలో उस नगर के 4000 साल नजदीक आ गए हैं. మరి ఇప్పుడు ఆ పట్టణం కొరకైనా మరి 4000 సంవత్సరాలు మనం ముందుకు వచ్చేసి ఉంటున్నాం. सोच कर देखे, మరి ఒక్కసారి ఆలోచించి చూడండి, वो पवित्र नगर यरूशलेम ఆ పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేము, जो
जो ऊपर से उतरने वाला है, పైనుండి కిందకి దిగి వచ్చుచున్న ఆ जो పట్టణము परमेश्वर स्वयं उसको तैयार कर रहा है। స్వయంగా దేవుడే దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. हम 4000 साल नजदीक पहुंच गए हैं, మరి ఆ పట్టణాన్ని చేరుకునే విషయంలో 4000 సంవత్సరాలు మనం ఇప్పటికే ముందుకు వచ్చేసి ఉన్నాం. लेकिन अभी तक हमारे प्रायोरिटीज को हमने सेट नहीं किया। అయితే ఇప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రాధాన్యతలను మనం సరిగ్గా సెట్ చేసుకోలేదు. इसलिए सिंपल भाषा में అందుకనే సామాన్యమైన భాషలో जो पिछले संडे को हमने विचार रखा था, గడిచిన ఆదివారం మనము విచారిస్తూ వచ్చినాము. दूसरा शमूएल 3:1, రెండవ సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. शाऊल का घराना निर्बल और निर्बल होता गया, సౌలు కుటుంబమేమో మళ్ళీ అంతకంతకు క్షీణిస్తూ ఉండినది. दाऊद का घराना बलवान और बलवान होता गया, దావీదు యొక్క కుటుంబమేమో ప్రబలుతూ వచ్చి ఉంటున్నది. स्ट्रॉन्गर एंड स्ट्रॉन्गर। మరి ప్రబలుతూ వచ్చి ఉంటున్నది. ये एक सिद्धांत है। ఇది ये ఒక సిద్ధాంతమై ఉంటున్నది. शाऊल शरीर का सूचक है, సౌలేమో శరీరానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. दाऊद आत्मा का सूचक है। దావీదు ఆత్మకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. दोनों की कहानियां स्पष्ट पवित्र शास्त्र बाइबल में लिख दी गई। వీరిరువురు యొక్క కథలు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంతో స్పష్టంగా లిఖింపబడి ఉన్నాయి. शाऊल के समान यदि सोचेंगे, మరి సౌలు వలే గాని మనం ఆలోచించినట్లయితే, शाऊल के समान बात करेंगे, సౌలు వలే మనం మాట్లాడుతూనే ఉన్నట్లయితే, शाऊल के समान काम करेंगे, సౌలు వలేనే పనిచేస్తూ ఉన్నట్లయితే, हम शरीर के लिए बो रहे हैं మనం శరీర విషయంలో విత్తేవరంగా ఉంటూ ఉన్నాం. और कितना भी बाहरी मनुष्यत्व में हम संपन्न हो जाएं, మరి బాహ్య పురుషుల్లో మనం ఎంత ఐశ్వర్యవంతులమైనప్పటికీ हम वीक एंड वीक होते चले जाएंगे। మనము శరీర మరి ఆత్మీయంగా నీరసిల్లుతూ వెళ్ళిపోతూ ఉంటాం. दूसरे तरफ వేరే వైపున दाऊद के समान దావీదు వలే उसके पद चिन्हों पर यदि हम चलते हैं, ఆయన యొక్క అడుగుజాడల్లో గాని మనం నడుస్తూ ఉన్నట్లయితే, दिन प्रतिदिन हम स्ट्रॉन्गर एंड स्ट्रॉन्गर होते चले जाएंगे। అనుదినము కూడా మన యొక్క జీవితాల్లో మనం ప్రబలేవారంగా ఉంటాం. एक वार्निंग है, ఒక హెచ్చరిక ఉంటున్నది. गलतियों की पत्री గలతీయులకు రాసిన పత్రిక 6 अध्याय 6వ అధ్యాయము 7 और 8, 7-8 వచనాలు. the book of Galatians in chapter 6 గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verses 7 and 8. 7-8 వచనాలు. Be not deceived, God is not mocked, whatsoever man soweth, the same he shall also reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. बार बार प्रभु यीशु ने कहा, మాటి మాటికి ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. जब कभी चेलों ने उसके आगमन के विषय में पूछा, శిష్యులు ఎప్పుడెప్పుడైతే నీ యొక్క రాకడ గురించిన సూచనలు తెలిపమని చెప్పినారు, అడిగినారు, हर एक सुसमाचार में लिखा है, ప్రతి సువార్తలో కూడా ఆ విషయాలు రాయబడ్డాయి. सबसे पहली बात మొట్టమొదటి విషయం, आगमन के विषय में రాకడ విషయంలో be not deceived. మోసపోకుడి. प्रियो, ये धोखा हम नहीं खाना है। పిల్లరా, ఈ మోసం అనేది మనం పోకూడదు. जो कुछ हम बोएंगे वही हम काटेंगे। ఏదైతే మనం విత్తుతామో దాన్నే కోసేవరంగా ఉంటాం. 8 वचन, 8వ వచనం. he that soweth to his flesh shall of the flesh reap corruption, but he that soweth to the spirit shall of the spirit reap a life everlasting. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. प्रभु दया करे, దేవుడు దయ చూపించును గాక. दाऊद के समान దావీదు వలే आत्मा की बातें बोले, ఆత్మ మాటలనే ఆత్మ విషయాలనే మనం మాట్లాడదుము గాక. दाऊद के समान उस आत्मा के अगुवाई में चले, దావీదు వలే ఆత్మ చేత నడిపింపబడదుము గాక. ताकि हम बलवान और बलवान होते रहे, తద్వారా అంతకంతకు మనము ప్రబలమవుదుము గాక. चाहे बाहरी मनुष्य तो क्षीण क्यों ना होता चला బాహ్య जाए। పురుషుడు కృషించిపోవచ్చున్నాను. आज दूसरी बात, ఇప్పుడు నేటి దిన రెండవ విషయం, Psalm 84 and verse 7, 84వ కీర్తన 7వ చరణం. भजन संहिता కీర్తనల గ్రంథము 84 84వ కీర్తన और उसका 7 वचन, 7వ చరణం. they go from strength to strength, every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు మరి ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాహనును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ओ प्रियो, ये यात्रा है, ఇది ఒక ప్రయాణమై ఉంటున్నది. और यात्रा में साधारण तौर पर विचार ये है कि चलते चलते थक जाते हैं, ప్రయాణంలో మరి సాధారణమైన సంగతి ఏంటంటే మనం నడుస్తూ నడుస్తూ అలసిపోయే వరంగా ఉంటాం. लेकिन ये जो प्रभु के लोग तैयार पिलग्रिमेज कर रहे हैं, मतलब सियोन की तरफ जा रहे हैं, అయితే దేవుని ప్రజలైన వీరు సియోను వైపుకు యాత్ర చేస్తున్నప్పుడు बीच में थकते होंगे, వారు మధ్యలో బహుశా అలసిపోయి ఉండవచ్చు. लेकिन वहां पर बल मिल रहा है। అయితే అక్కడ వారికి బలం దొరుకుతూ ఉన్నది. परमेश्वर ने अच्छे प्रोविजन उनके लिए किया है, దేవుడు వారి కొరకే మంచి సదుపాయాన్ని కల్పించినారు. बल पाते रहेंगे, వారు నానాటికి బలాన్ని పొందుకుంటూ ఉంటారు. उसका बल रिन्यू होता रहेगा, వారి యొక్క బలం అనేది నూతన పరచబడుతూ ఉంటుంది. जब तक कि वो सियोन में परमेश्वर को आमने सामने नहीं देखेंगे। ఎప్పటి వరకైతే సియోనులో ప్రభువును వారు ముఖాముఖిగా చూస్తారో, ऐसा भी हम बोल सकते हैं, ఈ రీతిగా కూడా మనం చెప్పవచ్చు. day by day they are receiving strength to finish their journey till they come to Zion and see the Lord face to face. సియోనుకు చేరుకొని
ప్రభువును దేవుణ్ణి ముఖాముఖిగా చూచు వరకు వారి యొక్క ప్రయాణంలో నానాటికి దినదినము వారు బలాభివృద్ధి నొందుతూ ఉన్నారు. 2-3 रेफरेंसेस पढ़ लेते हैं. 2-3 వాక్య భాగాలు మనం చదువుకుంటాం. उसके बाद में एक यात्रा का जो उदाहरण प्रभु ने दिया है उससे हम सीखेंगे. ఆ తర్వాత ఒక ప్రయాణం గురించిన ఒక ఉదాహరణ ప్రభు ఏదైతే ఇచ్చినాడో దాని నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. The book of Isaiah, యెషయా గ్రంథము chapter 41, 41వ అధ్యాయము verse 10. 10వ వచనం. Isaiah 41 and verse 10. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. Fear thou not, for I am with thee. Be not dismayed, I am thy God. I will strengthen thee. Yea, I will help thee. Yea, I will uphold thee with the right hand of my righteousness. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. यात्रा बड़ी लंबी है. మరి ప్రయాణం దీర్ఘకాలం ఉండేది. वो भी जंगल की यात्रा है. అది కూడా అరణ్య యాత్ర ఉంటున్నది. 40 साल की यात्रा. 40 సంవత్సరాల దీర్ఘ ప్రయాణము. मिस्र से निकलने के लिए सिर्फ कुछ घंटे लगे. ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే పట్టాయి. लाल समुद्र पार करने के लिए कुछ घंटे लगे. మరి బహుశా ఎర్ర సముద్రం దాటడానికి కూడా కొన్ని గంటలే పట్టి ఉండవచ్చు. लेकिन जंगल को पूरा करने के అయితే लिए ఆ అరణ్య యాత్రను ముగించడానికి 40 साल लगे. 40 సంవత్సరాలు పట్టి और ఉంటున్నాయి. हम भी जंगल की यात्रा में हैं. మనం కూడా ఈ యొక్క అరణ్య యాత్రలోనే ఉంటూ ఉన్నాం. ये बड़ी लंबी यात्रा है. ఇది ఎంతో దీర్ఘ ప్రయాణము. बड़ा बल चाहिए हमको. దానికి ఎంతో బలం అవసరం. इसलिए Isaiah 41 में कहता है, అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో అంటాడు, मत डर, భయపడకుము, निराश मत होना, దిగులు పడకుము, मैं तेरा परमेश्वर हूँ, నేను నీ దేవుడను, मैंने तुझको उद्धार दिया, నేను నీకు రక్షణ ఇచ్చినాను, मैं तुझको बल भी दूंगा. నేను నీకు బలాన్ని కూడా ఇస్తాను. जब तक तू अपनी यात्रा को पूरा नहीं कर लेगा, मैं तुझको बल देता रहूंगा. అప్పటి వరకైతే నీ ప్రయాణాన్ని నువ్వు ముగించవు, అప్పటి వరకు నేను నీకు బలాన్ని ఇస్తూ ఉంటాను. और यदि तू निर्बल भी हो जाए, నువ్వు బలహీనుడు అయినప్పటికీ मैं तेरा हाथ पकड़कर चलूंगा. నేను నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను. और यदि तू चल भी ना सके, నువ్వు ఒకవేళ నడవలేకపోతుంటే मैं तुझको अपहोल्ड मतलब मैं तुझको उठा लूंगा. నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. इसलिए मूसा कहता है, అందుకనే మోషే అంటాడు, क्या वो तेरा पिता नहीं है ఆయన నీకు తండ్రి కాడా, जिसने सारे जंगल में तुझको एक पिता जैसे अपने बेटे को उठाकर चलता वैसे तुझको उठाए रखा. ఒక తండ్రి తన కుమారుని భుజముల మీద ఎత్తుకొని నడిపించే రీతిగా అరణ్యంలో ఆయన నిన్ను నడిపించలేదా? कितना सुंदर ये प्रबंध है. ఇది ఎంత సుందరమైన సదుపాయమై ఉంటున్నది. लेकिन इस जीवन की यात्रा में అయితే ఈ జీవిత యాత్రలో रोज बरोज बल पाने के लिए అనుదినము మనం బలాన్ని పొందుకునే నిమిత్తము ये हमारी जिम्मेदारी है. ఇది మన బాధ్యత అయి ఉంటున్నది. भजन संहिता కీర్తనల గ్రంథము 29, 39వ కీర్తన 29 29వ కీర్తన और उसका 11 वचन. 11వ చరణం. Psalm 29 and verse 11. 29వ కీర్తన 11వ చరణం. The Lord will give strength unto his people. The Lord will bless his people with peace. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ये प्रॉमिस है. ఇది వాగ్దానము. He gave salvation. ఆయన రక్షణ ఇస్తారు, He will also give strength. ఆయన బలాన్ని కూడా అనుగ్రహించువాడు. और वो ही strength हमारे लिए आनंद और गीत का कारण बनेगा. అదే బలము మన గానమునకు మన సంతోషమునకు కారణమవుతుంది. The book of Isaiah, యెషయా గ్రంథము chapter 41. 41వ అధ్యాయము. यशायाह नबी की किताब 41 अध्याय యెషయా గ్రంథము 41వ అధ్యాయము 28 वचन से पढ़ते हैं. 28వ వచనం నుంచి చదువుకుంటాం. Hast thou not known, hast thou not heard, that the everlasting God of Lord, the creator of the ends of the earth, fainteth not, neither is weary, there is no searching of his understanding. 40 का 28. క్షమించండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. मैंने गलत बोला तो क्षमा चाहता हूँ. क्षमा- 40 अध्याय का 28 वचन. 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీకు వినపడలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానములను శోధించుట అసాధ్యము. कितनी बड़ी बात है ये. ఎంత గొప్ప సంగతి ఇది. हे परमेश्वर यहोवा, ఓ దేవుడవైన యెహోవా, तू सनातन से है. నువ్వు నిత్యుడగు దేవుడవు. वो कब से मुझे नहीं मालूम, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడో మనకు తెలియదు. लेकिन तू आज तक थकता नहीं. అయితే ఇప్పటి వరకు కూడా నువ్వు అలసిపోని దేవుడవు. इस्राएल का परमेश्वर यहोवा जो न कभी सोता है न कभी ऊँगता है. ఇశ్రాయేలు యొక్క దేవుడు కునుకడు, ఆయన నిద్రించని దేవుడు. वो थकता नहीं है, वो मूर्छित नहीं होता है. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. उसकी शक्ति अपरंपार है. ఆయనకు సామర్థ్యము బహు గొప్పది. और 29 वचन में 29వ వచనంలో, he giveth power to the faint, and to them that have no might he increases strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. Verse 30. 30వ వచనం. Even the youth shall faint and be weary, and the young men shall utterly fall. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రుటిల్లుదురు. But they that wait upon the Lord shall renew their strength. యెహోవా- They shall mount up with wings as eagles. They shall run and not be weary. They shall walk and not faint. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. पढ़ने के लिए कितने अद्भुत ही वचन है ये। మరి చదవటానికి ఎంత అద్భుతంగా ఈ వాక్య భాగాలు ఉంటూ ఉన్నాయి. कहता तुम चलोगे लेकिन थकोगे नहीं, నువ్వు పరిగెత్తుతావు నడుస్తావు కానీ అలసిపోవు, तुम दौड़ोगे लेकिन कभी मूर्छित नहीं होगे, నువ్వు పరిగెత్తుతావు కానీ సొమ్మసిల్లవు. तुमको मैं इतना बल दूंगा कि तुम उकाबों के समान ऊंचे ऊंचे स्थानों में उड़ भी सकोगे। నేను నీకు ఎంత బలాన్ని ఇస్తానంటే పక్షిరాజు వలె నువ్వు ఉన్నత స్థలములకి మీదకు పైకి ఎగిరి వెళ్ళదువు. स्ट्रेंथ टू स्ट्रेंथ। అందుక నానాటికి బలాభివృద్ధి. आज बल पाए तो कल भी पाना है। మరి నేటి దినాన్ని ఒకవేళ బలం పొందుకుంటే రేపటి దినాన్ని కూడా మనం బలం పొందుకోవాలి. हम बड़ी आसानी के साथ थक जाते हैं, మనం ఎంతో తేలిగ్గా అలసిపోయే వారము. आसानी के साथ मन के विचार बदल जाते हैं, మరి ఎంతో తేలిగ్గా మన మనస్సు యొక్క ఆలోచనలు మారిపోతాయి. कितनी आसानी के साथ हम प्रभु से भटक भी जाते हैं। ఎంతో తేలిగ్గా ప్రభు యొద్ద నుండి మనం తొలగిపోయే వారంగా ఉంటాం. आज टेबल में भी हमने सुना, ఈ మధ్యాహ్న కాలం బల్ల వర్తమానంలో మనం వింటూ వచ్చినాం. जंगल की यात्रा में कितने लोग प्रभु से भटक गए। మరి ఆ అరణ్య యాత్రలో మరి ఎంత మంది ప్రభు యొద్ద నుండి తొట్టిల్లిపోయిన వారిగా ఉండినారు. उससे चेतावनी पाकर దాని నుంచి మనం హెచ్చరిక పొందుకొని आज हम प्रभु से प्रार्थना నేటి करेंगे, దినాన మన ప్రభుతో ప్రార్థన చేద్దాం. Lord, I want to reset the priority of my remaining life. ప్రభా, నా మిగిలిన జీవితంలో నాకుండిన ప్రాధాన్యతలను నేను ఒకసారి మరలా బేరీజు వేసుకుంటాను. I want to renew the strength of my inward man. నా అంతరంగ పురుషుని నేను బలపరుచుకుంటాను. प्रभु जी, बाहरी मनुष्यत्व के लिए मैंने बहुत सारे प्रबंध किए, మరి బాహ్య పురుషుని విషయంలో నేను ఎన్నో సదుపాయాలు చేసుకున్నాను. लेकिन आज से उस भीतरी मनुष्यत्व को नया बल देने के लिए रोज बरोज मैं तेरे पास आता हूँ। మరి ఆంతరంగ పురుషునికి నేటి నుంచి ఆ బలాన్ని ఇచ్చుట కొరకై అనుదినము నేను నీ యొద్దకు వస్తాను. Psalm 84 84వ కీర్తన और उसका 5 वचन, 5వ చరణం. the book of Psalm 84 and verse 5, 84వ కీర్తన 5వ చరణం. Blessed is the man whose strength is in thee, in whose heart are the ways of them. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియములు. यात्रा का मार्ग है ये, అది యాత్ర చేయ మార్గము. इसको पिलग्रिमेज कहते हैं। దాన్ని యాత్రా మార్గం అని అంటాం. इसको आम भाषा में సామాన్యమైన భాషలో देव दर्शन बोलते हैं इसको। దైవ దర్శనము అని కూడా చెప్పవచ్చు. ये पिलग्रिम्स है, ये వీరు యాత్రికులై ఉంటున్నారు. ये कोई मजा लेने के लिए नहीं आए हैं, ఏదో మనోరంజనం కొరకు ఏదో సంతోషం కొరకు రాలేదు వాళ్ళు. इनकी यात्रा का एक मकसद है, వారు యాత్ర చేయడానికి ఒక గురి వారు కలిగి ఉంటున్నారు. एक यात्रा का अंत भी है। ఆ యాత్రకు ఒక అంతిమ స్థానం కూడా ఉన్నది. वो सियोन में पहुंचना चाहते వారు हैं, సియోనుకు చేరుకోవాలనుకుంటూ वो ఉన్నారు. सियोन में परमेश्वर का दर्शन करना चाहते हैं। సియోనులో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలనుకుంటూ ఉన్నారు. इसलिए धन्य है वो मनुष्य जो परमेश्वर से बल पाता है। యెహోవా వలన బలమునందు మనుషులు ధన్యులు. वो हमारा बल पैसों में नहीं है, కనుక మన బలము మనకున్న డబ్బులో లేదు. हमारा बल जो है हमारी बुद्धि ज्ञान में नहीं है, మన బలము మనకున్న జ్ఞానము బుద్ధిలో లేదు. हमारा बल जो है हमारी चतुराई में नहीं है, మన యొక్క బలము మనకున్న చతురతలో దాగి లేదు. ये सबकी कोई आवश्यकता नहीं है। వీటి యొక్క అవసరత అసలు లేనే లేదు. अनुभव से सीख कर मैं आपको बता रहा हूँ, అనుభవంతో నేర్చుకున్న తర్వాత నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. हमारे प्रभु के पास इतना ज्ञान है, उसको मेरी ज्ञान की आवश्यकता नहीं है। మన దేవుని యొద్ద ఎంత జ్ఞానం ఉన్నదంటే నాకు జ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. नहीं, मेरी ज्ञान की आवश्यकता उसको नहीं है। నా జ్ఞానం యొక్క అవసరత ఆయనకి లేదు. मेरा प्रभु इतना शक्तिमान है, నా ప్రభు ఎంత శక్తిమంతుడంటే मेरी शक्ति की आवश्यकता नहीं है उसको, ఆయనకు నా శక్తి యొక్క అవసరం లేదు. केवल एक इंस्ट्रूमेंट चाहिए। కేవలం ఒక పరికరం మాత్రం मेरा కావాలి. प्रभु इतना धनवान है, నా యొక్క ప్రభు ఎంత ధనవంతుడంటే मेरे धन की आवश्यकता उसको नहीं है। నా యొక్క డబ్బు అవసరత ఆయనకి లేదు. Blessed is the man who has found his strength in the Lord. కనుక దేవుని యందు తన బలమును కనుగొన్న మనుషుడు ధన్యుడై ఉంటున్నాడు. उसके बल के बिना हम नहीं जा सकते। ఆయన బలం లేకుండా మనం ఏమాత్రము వెళ్ళలేము. ये जंगल की यात्रा बहुत बहुत कठिन है। ఈ అరణ్య యాత్ర ఎంతో కఠినతరమైనది. जंगल का जो क्लाइमेट है, అరణ్యంలో ఉండే వాతావరణము वो समर और विंटर दोनों साथ साथ चलते हैं। మరి శీతాకాలము అది వేసవి కాలం రెండు కలిసి వెళ్ళేవిగా ఉంటాయి. आप यदि किसी दूसरे कंट्री में जाएं, వేరే దేశానికి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే और हमारे भी देश में మన దేశంలో కూడా एक समर सीजन होता है, మనకి వేసవి కాలం అనే ఒక ఋతువు ఉంటుంది. और उसके बाद विंटर का सीजन भी होता ఆ है। తర్వాత శీతాకాలం చలికాలం అనే ఒక ఋతువు ఉంటుంది. लेकिन जंगल में అయితే అరణ్యంలో दिन को समर के समान रहता और रात को एकदम विंटर के समान। మరి పగలేమో ఎంతో వేడి ఉంటుంది, అనగా వేసవి కాలం లాగా ఉంటుంది, రాత్రి ఎంతో చలి ఉంటుంది శీతాకాలం లాగా. याकूब ने क्या कहा యాకోబు ఏమన్నాడు? जब वो चरवाही कर रहा था, మరి ఆ గొర్రెలను కాస్తున్న సమయంలో दिन को धूप ने मेरे सर को खा लिया, మరి ఆ పగటి ఎండ నా తలను కాల్చివేసిందంటాడు. रात को ओस से मेरा सिर भीग गया, మరి రాత్రి పడిన మంచు చేత నా యొక్క మరి నేను తడిచిపోయానంటాడు. we cannot survive even one day
without the strength of God. దేవుని బలము లేకుండా ఒక్క రోజు కూడా మనము గడపలేము. रात और दिन उसकी मदद हमको चाहिए. కనుక రాత్రి పగలు ఆయన యొక్క సహాయం అనేది మనకు అవసరమై ఉంటున్నది. मेरे पास उतना ताकत नहीं है. నా యొద్ద అంత బలం లేదు. एक विचार बदल गया कि मैं बहक गया. మరియు నేను తప్పిపోయానని ఒక్క ఆలోచనతో నేను తొట్టిల్లిపోయేవాడిగా ఉంటున్నాను. एक गैर विचार मेरे मन के अंदर आया कि नहीं, मेरा मन दूषित हो गया. మరి ఒక్క విరోధమైన ఆలోచన నాలో రావడంగానే నా మనస్సాక్షి కలుషితమైపోయింది. धन्य है वो मनुष्य जो प्रभु से रोज रोज बल पाता है కనుక అనుదినము దేవుని యొద్ద నుండి బలం పొందు మనుషుడు ధన్యుడు. और उस बल को पाकर एक एक दिन बिताता हुआ अपनी यात्रा को पूरा कर दिया, जब तक कि वो सियोन में परमेश्वर के मुख का दर्शन नहीं किया. ఆ బలాన్ని పొందుకుంటూ తన అనుదిన యాత్రలో ముందుకు కొనసాగుతూ ఆ సియోనులో దేవుని దర్శనాన్ని పొందుకుంటూ సరిపోతుంది. बाइबल में एक बहुत ही सुंदर यात्रा बताई गई है. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని గురించి చెప్పబడింది. उसका नाम एलिया है. అతని పేరు ఏలియా. हाँ, वो बवंडर में होकर प्रभु के पास जाने वाला था. సుడిగాలిలో కొనిపోబడి దేవుని యొద్దకు వెళ్ళిపోయిన వాడు. ये फर्स्ट रेजरेक्शन का चित्र है. ये పునరుద్ధానమునకు మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన చిత్రం ఇది. प्रथम पुनरुत्थान का चित्र है. ये మొట్టమొదటి పునరుద్ధానమును గురించిన దృశ్యం అది. उसके जीवन काल में क्या क्या हुआ ये तो नहीं बताया, తన జీవిత కాలంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని చెప్పబడలేదు కానీ लेकिन जीवन का आखिरी अध्याय అయితే తన జీవితంలో ఉన్న చివరి అధ్యాయము आपके और मेरे लिए నీ కొరకు నా కొరకు एक सुंदर एक मापदंड, एक सुंदर मैप तैयार करने के लिए ఒక కొలమానాన్ని ఆయన సిద్ధపరచడానికి उसने एलीशा को अपने साथ लिया ఎలీషాను తన తోడుగా తీసుకున్నాడు. और वो यात्रा को पूरा किया. మరి తన ప్రయాణాన్ని ముగించిన వాడిగా ఉన్నాడు. एलिया यात्रा के अंत के बाद మరి ఏలియా తన యాత్రను ముగించిన తర్వాత वो बवंडर में होकर चला गया. సుడిగాల్లో పైకి కొనిపోబడ్డాడు. एलीशा ने आंखों से देखा ఎలీషా తన కన్నులారా సంగతి చూచాడు. और आज वही यात्रा के द्वारा हमको भी एक नया प्रोत्साहन मिलता है, మరి అదే యాత్ర ద్వారా నేటి దినాన మనకు నూతన ప్రోత్సాహం అనేది దొరుకుతూ ఉంటున్నది. ताकि हम भी जंगल की यात्रा को स्ट्रेंथ फॉर स्ट्रेंथ रोज बरोज बल पाते हुए हम बिना थके, बिना मूर्छित हुए, बिना बहके हुए चलते जाएं जब तक कि सियोन में ना पहुंचे और प्रभु का दर्शन आमने सामने ना करें. సియోనులో చేరుకుని దేవుని యొక్క దర్శనాన్ని పొందుకునే వరకు ఈ అరణ్య యాత్రలో మనం సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా, తొట్టిల్లిపోకుండా ఉండుట కొరకై అనుదినము మనకు కావలసిన ఆ బలాన్ని దేవుని యొద్ద మనం పొందుకున్నట్లు. जो अपने बल को रिन्यू नहीं करेगा మరి ఎవరైతే తన బలాన్ని నూతన పరచుకోడో वो थक कर बहक जाएगा, అతడు అలసిపోయి తొట్టిల్లిపోతాడు, सियोन नहीं पहुंचेगा, సియోనుకు చేరుకోలేడు, प्रभु का दर्शन नहीं करेगा. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోలేడు. ये संभव है, ఇది సాధ్యము. इसलिए हमको बड़े सावधान रहना है. ఆ కారణం చేత మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. आइए बहुत ही संक्षिप्त में ఎంతో క్లుప్తముగా ये दूसरा राजा का दूसरा अध्याय, రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము, सेकंड किंग्स एंड चैप्टर 2. రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము. अब एलिया और एलीशा दोनों साथ मिलकर अपनी यात्रा शुरू कर रहे हैं. ఏలియా ఎలీషాలు ఇరువురు కలిసి తమ ప్రయాణాన్ని మొదలు పెట్టినారు. ये आखिरी यात्रा है. ఇది వారి చివరి యాత్ర అయి ఉంటున్నది. मैं भी सोच रहा था, నేను కూడా ఆలోచిస్తూ ఉండినాను, प्रभु जी एलिया के सेवा के दिनों में जो कुछ हुआ वहां पर ना बताकर अंत में इसको आपने क्यों बताया? మరి ప్రభువా ఏలియా తను పరిచర్య చేస్తున్న దినాల్లో, సేవ చేస్తున్న దినాల్లో ఉన్న సంగతులను ఏమి చెప్పకుండా ఎందుకు ఈ చివరి సంగతిని మాత్రమే నువ్వు చెప్పినావు? ये आपके और मेरे लिए है. కనుక ఇది నీ కొరకు నా కొరకు వర్తిస్తూ ఉంటున్నది. सेकंड किंग्स एंड चैप्टर 2 రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము verse 1. మొదటి వచనం. And it came to pass when the Lord would take up Elijah into heaven by a whirlwind that Elijah went with Elisha from Gilgal. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. गिलगाल से यात्रा शुरू हुई है. గిల్గాల్ నుంచి వారి యొక్క ప్రయాణం అనేది మొదలైంది. गिलगाल का अर्थ क्या है? గిల్గాలు అంటే అర్థం ఏమిటి? जोशुआ की किताब యెహోషువ గ్రంథము 5 अध्याय 5వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Joshua chapter 5 and verse 9. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. And the Lord said unto Joshua, this day have I rolled away the reproach of Egypt from off you, wherefore the name of the place is called Gilgal unto this day. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లింపవేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. गिलगाल का मतलब है గిల్గాలు అంటే అర్థము वो स्थान जहां पर मिस्र की निंदा को प्रभु ने हमारे ऊपर से उठा दिया. మరి ఏ స్థలం నుంచి అయితే ఐగుప్తు యొక్క అవమానాన్ని మన మీద నుంచి ప్రభు దొర్లించి వేసినాడో ఆ స్థలము. वो गिलगाल
जहां पर मिस्र की निंदा को निकाल दिया गया। గిల్గాల్ అనే స్థలము మన మీద ఉన్న ఐగుప్తు అవమానమంతా కూడా దొర్లింపవేయబడింది. What is that reproach? దాని యొక్క ఆ నింద ఏమై ఉంటున్నది? Bondage है। అది బానిసత్వము. ओ ये जो मिस्र का बंधुआई है वो सबसे बड़ी निंदा है प्रभु के लोगों के लिए। ఐగుప్తు యొక్క బానిసత్వము దేవుని ప్రజలకు అది గొప్ప అవమానంగా ఉంటూ ఉన్నది. जब प्रभु यीशु मसीह दुनिया में आए थे, ప్రభువు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు लूका सुसमाचार లూకా సువార్త 4 अध्याय 4వ అధ్యాయము 18 वचन, 18వ వచనం. Luke's Gospel chapter 4 and verse 18. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. The Spirit of the Lord is upon me, because He hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of the sight to the blind, to set at liberty them that are bruised. లూకా 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. प्रभु यीशु मसीह की सेवकाई है ये। ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఇది. जो बंधुआई में है उनको मैं छुटकारा देना चाहता ఎవరైతే हूं। చెరలో ఉన్నారో వారికి నేను విడుదలనివ్వాలనుకుంటూ ఉన్నాను. किस प्रकार की बंधुआई? ఇది ఎలాంటి చెర? प्रभु यीशु मसीह के ही शब्दों में, ప్రభువు యేసుక్రీస్తు వారి మాటల్లోనే. యోహన్నా సుసమాచాर యోహాను సువార్త 8 अध्याय 8వ అధ్యాయము 34, 35, 36। 34, 35, 36 వచనాలు. యోహన్నా का 8 अध्याय యోహాను సువార్త 8వ అధ్యాయము 34 से लेकर 36 तक। 34వ వచనం నుంచి 36వ వచనం వరకు. Verily, verily, I say unto you, whosoever committeth sin is the servant of sin. అందుకు యేసు పాపము చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. हम सबों ने पाप किया, అందరము పాపము చేసినాం. हम पाप की बंधुआई में पड़े हुए हैं। మనం పాపం యొక్క చెరలో బంధకాల్లో పడి ఉన్నాం. किसी ने हमको छुड़ा नहीं सका, ఎవరు కూడా మనల్ని విడిపింపజాలలేకపోయినారు. ना धर्म से ना धर्म के कामों से। మరి మతము ద్వారా, మత కార్యాల ద్వారా, నీతి కార్యాల ద్వారా. अब 35 में कहता है, 35వ వచనంలో చెప్పబడింది, and the servant abideth not in the house forever, but the son abideth forever. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. 36 36వ వచనం, if the son therefore shall make you free, you shall be free indeed. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినట్లా ఆయన నిజముగా స్వతంత్రులై ఉందురు. जो यात्रा में है, ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, जो पिलग्रिमेज में है, ఎవరైతే యాత్రలో ఉంటూ ఉన్నారో, जो सियोन के मुसाफिर हैं, ఎవరైతే సియోను యొక్క యాత్రికులై ఉంటున్నారో, उनके लिए ये तीनों वचन बड़े अनमोल हैं। వారికి ఈ 3 వాక్య భాగాలు ఎంతో మరి అమూల్యమై ఉంటున్నాయి. जो पाप करता है वो पाप का दास है। పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడై ఉంటున్నాడు. दास घर में नहीं रह सकता, దాసుడు ఏమాత్రం ఇంటిలో నివసింపడు, केवल पुत्र रहेगा। కేవలం కుమారుడు మాత్రమే ఇంట్లో నివసిస్తాడు. लेकिन यदि परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह तुमको दासत्व से छुटकारा दे दे, అయితే దేవుని కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ యొక్క బానిసత్వం నుంచి గాని మిమ్మల్ని విడిపించినట్లయితే तब वो पुत्र घर में रह सकता है। ఇప్పుడు ఆ కుమారుడు ఇంట్లో నివసిస్తాడు. आप सोचते होंगे మీరు ఆలోచిస్తూ हम ఉండవచ్చు, बड़े साधारण लोग हैं, మేమెంతో సామాన్యమైన ప్రజలము, बार बार ये पाप के विषय में क्यों इतना बोला जाता है। మాటి మాటికి పాపం గురించి ఎందుకు ఇంతగా చెప్పబడుతూ ఉంటుంది. आज मैं क्लियर कर देना चाहता हूँ, ఈ విషయాన్ని నేను మీకు ఈ దినాన స్పష్టపరచాలనుకున్నాను. बाइबल पाप के विषय में क्या कहती है। బైబిల్ పాపముల గురించి ఏం చెప్తూ ఉన్నది? What is sin according to the Bible? బైబిల్ ప్రకారము పాపం అంటే ఏమిటి? 1 John in chapter 5, మొదటి యోహాను 5వ అధ్యాయము. पाप का ये पहला मीनिंग है। పాపమును కలిగిన మొదటి అర్థం ఇది. पहला यूहन्ना మొదటి యోహాను 5 अध्याय 5వ అధ్యాయము 17 वचन, 17వ వచనం. all unrighteousness is sin, and there is a sin not unto death. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కాని పాపం కలదు. Every unrighteousness is sin. కనుక సకల దుర్నీతి కూడా పాపమే. Righteousness क्या है? నీతి అంటే ఏమిటి? Right with God. దేవునితో సరైన విధానంలో ఉండుట. लेकिन जब हमारा संबंध ही प्रभु के साथ ठीक नहीं మన है, యొక్క సంబంధము దేవునితో సరిగా లేకపోయినట్లయితే वो पाप है। అది పాపము. प्रभु यीशु मसीह ने कहा, ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, हे पतरस, ఓ పేతురు, तू शैतान है, నువ్వు సాతానువు. तू शैतान है। నువ్వు సాతానువు. क्यों? ఎందుకు? परमेश्वर की बातों से ज्यादा तू मनुष्यों की बातों से, दुनिया की बातों से ప్రేమ करता है। దేవుని విషయాల కంటే ఎక్కువగా నువ్వు మనుషుల విషయాలను, లోక సంగతులను ప్రేమిస్తూ ఉన్నావు. मत्ती सुसमाचार మత్తయి సువార్త 16 अध्याय 16వ అధ్యాయము और उसका 23 वचन, 23వ వచనం. वर्स 23। 23వ వచనం. पाप और पाप के विषय में बोलते आप सोचते होंगे, दुखी भी होते होंगे, పాపం గురించి చెప్తూ ఉంటే మీరు ఆలోచించి బహుశా దుఃఖపడుతూ ఉండవచ్చేమో. मैंने तो चोरी नहीं किया, నేనేం దొంగతనం చేయలేదు, मैं किसी की हत्या नहीं किया, నేను ఎవరిని నరహత్య చేయలేదు, मैं तो कोई घोर अपराध नहीं किया। నేనేదో ఘోరమైన పాపం ఏది చేయలేదు. प्रभु का धन्यवाद हो। దేవునికి వందనములు. लेकिन प्रभु यीशु मसीह के शब्द हैं ये, అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి మాటలేవి. जो पाप करता है वो पाप का दास है। పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. पहला दर्जा, మొదటి అంతస్థితి, जो अधर्मिकता के हैं वे
all unrighteousness is sin. సకల దుర్నీతియు పాపము. दुर्नीति का मतलब దుర్నీతి అంటే those who are not in right relationship with God. ఎవరైతే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి లేరో. अब खुद प्रभु यीशु मसीह कहते हैं, స్వయంగా ప్రభువు యేసుక్రీస్తు అంటూ ఉన్నారు. मत्ती 16:23, మత్తయి సువార్త 16:23 get thee behind me Satan, thou art an offense unto me, thou savorest not the things that be of God but those that be of men. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. Now you need not tell anything to me. ఇప్పుడు నీవు నాకు ఏం చెప్పవలసిన అవసరం లేదు. मैं खुद इस वचन को पढ़कर अपने आप को जांच लूंगा. స్వయంగా నేను ఈ వాక్యాన్ని చదివి నన్ను నేను పరీక్షించుకోగలను. परमेश्वर की बातों से क्या मेरा हृदय आनंदित है? దేవుని విషయాల విషయంలో నా హృదయం సంతోషంగా ఉంటూ ఉన్నదా? दूसरा, రెండవ సంగతి, याकूब की पत्री యాకోబు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. याकूब की पत्री 4 अध्याय और उसका 17 वचन. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. Therefore to him that knoweth to do good and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. तीसरा, మూడవది, रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక 14 अध्याय 14వ అధ్యాయము 13th verse. 13వ వచనం. The book of Romans chapter 14 and verse 13. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం. Whatsoever is not of faith is sin. Sorry, 23. క్షమించండి, 23వ వచనం. ఆ. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. यदि मन में कोई संदेह है, మనసులో ఏదైనా సందేహం ఉంటే, मन के अंदर यदि कोई डर है, మనసులో ఏదైనా భయం ఉంటే निर्णय मत लीजिए. మీరేమాత్రము నిర్ణయం मैं తీసుకోవద్దు. हाथ जोड़कर कह रहा हूँ, నేను చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, अनुभव से कह रहा हूँ. అనుభవంతో చెప్తూ ఉన్నాను. When you are in doubt, మీరేదైనా సందేహంలో ఉంటే, if there is any fear, మీరేదైనా భయం మీ హృదయంలో ఉంటే, don't take any decision in that condition. ఆ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకొనవద్దు. शायद हम गलत कर देंगे और वो हमारे लिए पाप हो जाएगा. బహుశా మనం పొరపాటు చేయవచ్చు, అది మన పాపంగా ఎంచబడుతుంది. चौथी बात, నాలుగవ సంగతి, नीति वचन సామెతల గ్రంథము 24 अध्याय 24వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Proverbs chapter 24 and verse 9. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం. The thought of foolishness is sin. మూర్ఖుని యోచన పాపము. ये foolishness क्या है? ఈ మూర్ఖత అంటే ఏమిటి? ये कोई पढ़ाई में जो कमजोर है वो नहीं है. ఏదో చదువులో మరి అంత చదువుకోలేని వాడు అనేది కాదు. सबसे बड़े मूर्ख वही हैं जो सबसे बड़ा बुद्धिमान है. అందరికన్నా మూర్ఖుడు ఎవడంటే అందరికన్నా తెలివిగలవాడు, బుద్ధిగలవాడు. भजन का लिखने वाला कहता है, మరి కీర్తనకాడు అంటాడు, भजन के 14 और उसके 1 में, 14వ కీర్తన మొదటి చరణంలో, मूर्ख ने कहा परमेश्वर नहीं है. దేవుడు లేడని మూర్ఖుడు అంటాడు. हम कहते तो नहीं है, మనం ఆ రీతిగా అనము గాని, लेकिन ऐसे हमारे जीवन की शैली है जैसे परमेश्वर है ही नहीं. మన యొక్క జీవిత విధానము, జీవిత శైలి ఏ రీతిగా ఉంటుందంటే దేవుడు లేడు అని మనం వ్యవహరించే వారిగా ఉంటూ ఉంటున్నాం. आखिरी में చివరిగా पहला यूहन्ना మొదటి యోహాను 3 अध्याय 3వ అధ్యాయము और उसका 4 वचन. 4వ వచనం. 1 John chapter 3 and verse 4. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. Whosoever committeth sin is transgressing the law. Sin is the transgression of the law. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. आज्ञा का उल्लंघन करना ही पाप है. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. आरंभ के दिनों में परमेश्वर ने आनाकानी किया, మరి ఆ ఆరంభ దినాల్లో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను గాని, लेकिन आज हर स्थान में हर एक मनुष्य को आज्ञा दे रहा है, मन फिराओ. అయితే నేడున అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. प्रेरितों के काम 17 अध्याय और उसका 30 वचन. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. यदि हम आज्ञा को नहीं मान रहे, ఆజ్ఞను గాని మనము గైకొనకపోతే हम उसके विरोध में पाप कर रहे हैं. ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తూ ఉంటున్నాం. प्रभु दया करे हमारे ऊपर. దేవుడు మన ఎలా దయ చూపించిన और గాక. यही पाप ने हमको दासत्व में ला दिया. ఈ పాపము మనల్ని బానిసత్వంలోనికి తీసుకొని వచ్చినది. ऐसे बंधनों से मुक्त करने के लिए, అలాంటి చెరలో నుంచి, బంధకాల నుంచి విడిపించడానికి, हमको स्वतंत्र करने के लिए మనల్ని స్వతంత్రులుగా చేయడానికి प्रभु यीशु मसीह इस दुनिया में आए. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. वो क्रूस घातित मसीह हमारे लिए प्राण बलिदान సిలువ किए. వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణాన్ని అర్పించినాడు. हे पिता इन्हें क्षमा कर दे. ఓ తండ్రి వీరిని క్షమించమని ఆయన వేడుకున్నాడు. जब हम अपने पापों को मान लेते हैं, ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకుంటామో, टूटे मन से पछताप करते हैं, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడతామో, जैसे इस्राएलियों ने उस दिन खतना किया, మరి ఏ రీతిగా ఇశ్రాయేల్ ఆ దినాన సున్నతి పొందినారో, वैसे हम भी टूटे मन से यदि मान लेते हैं. మరి విరిగి నలిగిన హృదయంతో మన పాపంలను మనం ఒప్పుకున్నట్లయితే, आमोस कहता है, ఆమోసు అంటాడు, don't rend your clothes but rend your heart. మీ వస్త్రములను కాదు కానీ మీ హృదయములను చింపుకొనుడి. टूटे हुए हृदय से मान लेंगे, కనుక విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం.
చెప్పుకుందాం. प्रभु जी तेरे साथ मेरे संबंध ठीक नहीं है, ప్రభువా నీతో నాకు సంబంధం సరిగా లేదు, मैं तुझसे ज्यादा दुनिया की बातों से प्रेम करता हूँ, నీకంటే మీ ఎక్కువగా నేను లోక విషయాలనే ప్రేమిస్తూ ఉన్నాను, मेरे सारे काम विश्वास के नहीं है, నావి కార్యములు నేను చేసే పనులు విశ్వాస మూలంగా లేవు, भला करना जानता हूँ लेकिन मैं नहीं कर रहा हूँ, మేలు చేయ ఎరిగి కూడా నేను మేలు చేయలేకపోతూ ఉన్నాను, परमेश्वर है मालूम है लेकिन ऐसा जीता हूँ जैसे परमेश्वर नहीं है। దేవుడు ఉన్నాడని నాకు తెలుసు కానీ దేవుడు లేడన్నట్టుగా నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. जब हम अपने पापों को मान लेंगे, ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకుంటామో, पश्चाताप करेंगे, ఆ పాపల విషయంలో పశ్చాత్తాపడతామో, प्रभु यीशु मसीह का लहू हमको धोकर शुद्ध करता है, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది, हमारे बंधनों से हमको मुक्त कर देता మన है। యొక్క బంధకాల నుంచి మనము విడుదల పొందుతాం. जा बेटे तेरे पाप क्षमा हो गए, నా కుమార్తె నువ్వు వెళ్ళు నీ పాపములు క్షమించబడ్డాయి, जा बेटी तेरे पाप क्षमा हो गए। నా కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి వెళ్ళుము. ये एक बहुत बड़ा सुखद अनुभव है। కనుక ఇదెంతో సంతోషకరమైన మరి అనుభవం అయి ఉంటున్నది. और जब उस स्थान में जोशुआ ने लोगों का खतना किया, మరి ఏ స్థలంలో అయితే యెహోషువ వారికి సున్నతి చేయించినాడో प्रियो वो लोग स्वतंत्र हो गए, ఆ సమయంలో వారు స్వతంత్రులైనారు, उनकी निंदा दूर हो गई, వారికి కలిగిన అవమానం అనేది దొర్లింపబడింది, मिस्र का बंधन बिल्कुल समाप्त हो गया। ఐగుప్తు యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. परमेश्वर ने तुमको स्वतंत्र होने के लिए बुलाया है। మరి స్వతంత్రులుగా ఉండుట కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. गलतियों की पत्री, గలతీయులకు రాసిన పత్రిక, द बुक ऑफ गलेशियंस గలతీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము उसका verse 1, మొదటి వచనం, stand fast therefore in the liberty wherewith Christ hath made us free, be not entangled again with the yoke of bondage. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి. जोशुआ ने क्या किया मालूम? యెహోషువ ఏం చేసినాడు తెలుసా? गिलगाल में ही अपना कैंप डाल दिया, మరి గిల్గాల్లోనే తన గుడారం వేశాడు, वो कैंप में ही रहता था, మరి ఆ పాళెంలోనే నివసిస్తూ ఉండేవాడు, लड़ाई करने के लिए गिलगाल से जाता था, మరి ఆ యుద్ధం చేయడానికి గిల్గాల్ నుంచే వెళ్ళేవాడు, काम खत्म करके गिलगाल में आता था। ఆ యుద్ధాన్ని ముగించుకుని మరలా తిరిగి గిల్గాల్కు వచ్చేవాడు. जब लोग जोशुआ से मिलना चाहते थे, మరి యెహోషువని ఎవరైనా కలుసుకోవాలన్నట్లయితే वे गिलगाल में जाते थे। వారు గిల్గాల్కు వెళ్తూ ఉండేవారు. कालेब के मन में विचार आया, కాలేబు హృదయంలో మనసులో ఈ తలంపు వచ్చినది, वो मीरास के लिए ఆ స్వాస్థ్యం కొరకు जोशुआ से मिलना चाहता है। యెహోషువని కలుసుకోవాలనుకున్నాడు. He went to Gilgal. కాలేబు గిల్గాల్కు వెళ్ళినాడు. गिलगाल is our refuge, కనుక గిల్గాలు మన ఆశ్రయ స్థానము, वही हमारा बल है। అదే మన బలమైంటున్నది. क्रूस गातिद मसीह जो हमारे लिए खतरा हुआ था, वही हमारा बल है। సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై సున్నతి చేయబడిన వాడు ఆయనే మన బలమైంటున్నాడు. प्रभु से दूर हो जाइए, आप निर्बल हो जाएंगे। ప్రభువు నుంచి గాని మీరు దూరం వెళ్ళిపోతే మీరు బలహీనలైపోతారు. Gilgal is not only a place where our reproach is rolled away, but it is a place of our refuge. మరి గిల్గాల్ అనేది మన అవమానం దొర్లింపబడిన స్థానమే కాదు గాని మనకు అది ఆశ్రయ స్థానంగా ఉంటూ ఉన్నది. It is the place of the crucified Lord Jesus Christ. సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న స్థలం అది. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, क्रूस गातिद मसीह के अलावा मैं तुमसे कुछ सुनना नहीं चाहता, मैं भी कुछ बोलना नहीं चाहता। సిలువేయబడిన యేసు క్రీస్తును తప్ప మీ మధ్యన నేను దేన్ని ఎరక్కుందును, ఆయన గురించి తప్ప ఇంక నేనేది మాట్లాడుకుందును అని అంటాడు. प्रभु दया करे इस विषय में। ఈ విషయంలో ప్రభు మనకు దయ చూపించిన గాక. क्या आपके जीवन की यात्रा शुरू हो गई? మీ యొక్క జీవిత యాత్ర మొదలైనదా? यदि नहीं हुआ, ఇంకా నువ్వు మొదలవకపోతే आइए गिलगाल के पास। గిల్గాలకు రండి. वो क्रूस घातित मसीह है। ఆ సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు. आप टूटे मन से पछताप करिए। విరిగిన హృదయంతో ఆయన యొద్ద మీరు పశ్చాత్తాపడండి. एक वचन पढ़ेंगे तो दंग रह जाएंगे आप। ఒక వాక్యాన్ని మనం చదివితే ఆశ్చర్యపోతాం. कुलुस्सियों की पत्री కొలస్సీలకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయము और उसका 11 वचन। 11వ వచనం. The book of Colossians chapter 2 and verse 11. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. In whom also you were circumcised with the circumcision made without hands, in putting off the body of sins of the flesh by the circumcision of Jesus. మీరును క్రీస్తు సున్నతి యందు, मसीह हमारे लिए खतना हुआ। క్రీస్తు మన కొరకై సున్నతి నొందినాడు. सोच कर देखिए, ఒక్కసారి ఆలోచించి చూడండి. प्रभु यीशु मसीह ప్రభువైన యేసు క్రీస్తు వారు परमेश्वर का पवित्र पुत्र, దేవుని పరిశుద్ధుడైన కుమారుడు, जो पाप को नहीं जानता है, పాపాన్ని ఎరగనివాడు, जो पाप कभी किया नहीं, పాపాన్ని ఎన్నడూ చేయనివాడు, वो हमारे लिए खतना किया गया। ఆయన మన నిమిత్తమై సున్నతి చేయబడ్డాడు. सर से लेकर पांव तक उसको तोड़ दिया गया। తల మొదలుకొని అరికాలు వరకు ఆయన మన కొరకై విరగొట్టబడ్డాడు. उस क्रूस घातित मसीह के बलिदान को जिस दिन हम समझेंगे, ఆ సిలువైపడిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలియాగాన్ని ఏ దినమైతే మనం అర్థం చేసుకుంటామో, कितना दुख उसने उठाया, ఆయన ఎంత దుఃఖాన్ని మన కొరకై कितना సహించినాడు, बड़ा दाम उसने चुकाया। ఎంత గొప్ప క్రయాన్ని ఆయన మన కొరకై చెల్లిస్తూ और వచ్చినాడు. जब हम भी उस टूटे हुए हृदय से पछताप करेंगे, మనం కూడా విరిగిన హృదయంతో పశ్చాత్తాపడతామో, पाप का वो देह से दूर हो जाएगा। మరి ఆ పాపము యొక్క ఆ యొక్క భానం అనేది అవమానం అనేది మన నుంచి దూరమై వెళ్ళిపోతుంది. We will be circumcised by the circumcision of Jesus Christ. మరి మనము యేసు క్రీస్తు యొక్క సున్నతి ద్వారా సున్నతి చేయబడి వారిగా అవుతాం. कितना दुख उसने उठाया। ఆయన మన నిమిత్తం ఎంత దుఃఖాన్ని సహించినాడు. आइए आपके जीवन की यात्रा
उसी कलवरी के क्रूस के पास, उस क्रूस घातित मसीह के पास शुरू हो सके। కనుక మీ యొక్క జీవిత యాత్ర ఆ సిలువ ఇవ్వని యేసు క్రీస్తు ప్రభువారి యొద్ద సిలువ యొద్ద ఆరంభం అవును గాక. और जब गिलगाल से शुरू किए, గిల్గాల్ నుంచి మొదలుపెట్టి एलिया कहने लगा, ఏలియా చెప్తూ ఉండినాడు, एलिशा, ఎలీషా, परमेश्वर ने मुझको बेथेल जाने के लिए बोला, దేవుడు నన్ను బేతేలునికి వెళ్ళమని చెప్పాడు, तू यहीं रह जा। నువ్వు ఇక్కడే ఉండు. एलिशा ने कहा, ఎలీషా అన్నాడు, देखिए वो वचन कितना सुंदर ఆ है। వాక్యం ఎంత సుందరంగా ఉంటుందో చూడండి. हमको रोकने के लिए बहुत सारी बातें होंगी, మనలను అడ్డగించే అనేకమైన సంగతులు ఉంటాయి. हमारी यात्रा को तोड़ने के लिए बहुत सारे कारण होंगे। మన ప్రయాణము ఆగిపోవటానికి అనేకమైన అడ్డంకులు కారణాలు ఉంటాయి. दूसरा राजा, రెండవ రాజుల గ్రంథము उसका दूसरा अध्याय, రెండవ అధ్యాయము उसका दूसरा वचन, రెండవ వచనం. Elijah said unto Elisha, tarry here I pray thee. ఏలియా యెహోవా నన్ను బేతేలునికి పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. And Elisha said unto him, as the Lord liveth, as thy soul liveth, I will not leave thee. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, मैं तुझको नहीं छोड़ूंगा कहने का मतलब है, నేను నిన్ను విడువను అని చెప్పట్ల అర్థం ఏంటంటే, जिस मार्ग से तू जा रहा मैं भी उसी मार्ग से जाऊंगा। నువ్వు ఏ మార్గము గుండా నువ్వు వెళ్తూ ఉంటున్నావో అదే మార్గంలో నేను వస్తాను. तीसरे वचन में, మూడవ వచనంలో, sons of the prophets that were at Bethel came to Elisha and said unto him, knowest thou that the Lord will take away thy master from thy head today? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, तब एलिशा ने कहा, అప్పుడు ఎలీషా అన్నాడు, मैं सब जानता हूं, నాకు అన్ని తెలుసు, నేను ఎరుగుదును, तुम चुप रहो। మీరు ఊరుకుండుడి. मतलब ये मार्ग में उस यात्रा के आगे बढ़ने में रोकने के लिए बहुत सारी बातें आएंगी। కనుక ఈ యాత్రలో ఆ యొక్క ప్రయాణంలో మనం ముందు కొనసాగకుండా ఉండటానికి ఎన్నో ఆటంకాలు అనేవి వచ్చేగా ఉంటాయి. लेकिन एलिशा ने निर्णय किया, అయితే ఎలీషా నిర్ణయం తీసుకున్నాడు, मैं उस मार्ग में चलूंगा। నేను అదే మార్గంలో నడుస్తాను. गिलगाल से शुरू किया, గిల్గాల్ నుంచి మొదలు పెట్టినాడు, नया जीवन मिला, నూతన జీవాన్ని పొందుకున్నాడు, अब वो स्वतंत्र हो गया, ఇప్పుడు స్వతంత్రుడైనాడు. अब आगे बढ़ते बढ़ते बेथेल में पहुंचा। ఇప్పుడు ముందు కొనసాగుతూ బేతేలునకు చేరుకున్నాడు. ये बेथेल हमको क्या बताता है? బేతేలు మనకేం నేర్పిస్తూ ఉన్నది? ध्यान से पढ़िएगा। జాగ్రత్తగా చదవండి. गलतियों की पत्री గలతీయులకు రాసిన పత్రిక 4 अध्याय, 4వ అధ్యాయము उसका 26 वचन, 26వ వచనం. the book of Galatians chapter 4 and verse 26, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. Jerusalem which is above is free, which is the mother of us all. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. प्रभु का घर जो है దేవుని మందిరం అనేది वो स्वतंत्र करने वाला है, అది మనలను స్వతంత్రం చేసేది. वो स्वतंत्र लोगों के लिए అది है, స్వతంత్రులైన వారికి నియమింపబడిన స్థలం. जो बंधुआई में है ఎవరైతే బంధకాల్లో ఉన్నారో उनके लिए प्रभु का घर नहीं है। అది దేవుని మందిరం వారికి చెందదు. So be careful. కనుక జాగ్రత్తగా ఉండండి. The house of God belongs to those who have obtained freedom. ఎవరైతే స్వతంత్రులైనారో స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారో వారికే దేవుని మందిరం చెందుతూ ఉన్నది. लेकिन उद्धार पाने के बाद అయితే రక్షణ పొందిన తర్వాత यदि कोई बंधन आ गए हैं, ఏదైనా బంధకం మనలోనికి వచ్చి ఉన్నట్లయితే तो उससे छुटकारा देने के लिए प्रभु ने अपने घर का प्रबंध किया है। కనుక దాని నుంచి విడిపించడానికి దేవుడు దేవుని మందిరాన్ని మనకి సదుపాయంగా చేశాడు. वापस आते हैं, మరలా వస్తాం. Psalm 84, 84వ కీర్తన. ये कोरह के संतान है। కోరహు సంతానం వీరు. कोरह कौन है? కోరహు ఎవరు? जिसने मूसा हारून के विरोध में बलवा किया, మోషే అహరోనులకు విరోధంగా తిరుగుబాటు చేసిన వాడు. पृथ्वी मुंह खोल दी और वो उसमें समा गए। కనుక భూమి తన నోరు తెరిచి వారిలోని మింగివేసి ఉంటున్నది. लेकिन परमेश्वर का अनुग्रह है, అయితే దేవుని యొక్క కృప, उनके बच्चे नाश नहीं हुए। వారి యొక్క కుమారులు నశించిపోలేదు. आने वाले दिनों में రానున్న దినాల్లో उन्होंने परमेश्वर के अनुग्रह को देखा, వారు దేవుని యొక్క కృపను చూచి उनको विश्राम मिला వారికి విశ్రాంతి దొరికినది. और वो प्रभु की सेवा भी करने लगे। వారు దేవునికి పరిచర్య కూడా చేస్తూ ఉండినారు. वो सेवा कहाँ कर रहे हैं? వారు ఎక్కడ సేవ చేస్తూ ఉండినారు? Psalm 84 84వ కీర్తన verses 1 and 2. మొదటి 2 చరణాలు. How amiable are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. तेरे निवास स्थान, तेरे मंडप कितने अनमोल हैं, कितने सुंदर हैं। నీ నివాసములు ఎంత రమ్యములై ఉంటూ ఉన్నాయి. Verse 2, 2వ చరణం. my soul longeth, yea fainteth for the courts of the Lord, my heart and my flesh crieth out for the living God. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. इतनी आशा और इतना लालसा कैसे पैदा हुआ? వారి హృదయంలో ఇలంత గొప్ప ఆశ ఏ రీతిగా మరి పుట్టింది? प्रभु के घर के लिए उनके मन के अंदर इतनी बड़ी लालसा कैसे आई? దేవుని మందిరం విషయంలో వారికి అంత గొప్ప ఆశ కోరిక ఏ రీతిగా వచ్చినది? 3 वचन में कहता है, 3వ వచనంలో the sparrow hath found an house
and the swallow a nest for herself, where she will lay her young, even than altars, O Lord of hosts, my King and my God. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ये वेदी कहां पर है? ఈ యొక్క బలిపీఠం ఎక్కడ ఉన్నది? ये टैबरनेकल के भीतर है. ఇవి మరి गुडारम. ప్రత్యక్ష గుడారం లోపల ఉంటూ ఉన్నది. ये जो टैबरनेकल है उसका एक बाउंड्री है, उसके अंदर वो वेदी है. ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి ఒక ఆవరణం ఉంటున్నది. ఆ ఆవరణం లోపల బలిపీఠం ఉన్నది. उस वेदी के पास जाने का अनुग्रह मिला. ఆ బలిపీఠం యొద్దకు వెళ్ళడానికి దానికి కృప దొరికినది. उनको मालूम था. దానికి తెలుసు. ये कोरा के संतान को मालूम है. కోరహు సంతానానికి ఈ సంగతి తెలుసు. हमारे माता पिता ने बलवा किया. మా తల్లిదండ్రులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు, नाश हो गए. వారు నశించిపోయారు. लेकिन प्रभु ने हमको दंड नहीं दिया. అయితే దేవుడు మమ్మల్ని శిక్షించలేదు, हमको जीवित रखा, మమ్మల్ని సజీవులుగా ఉంచినాడు, अपनी दया को प्रकट किया. తన కృపను వెల్లడిపరిచినాడు. प्रभु यहोवा को जान गए. దేవుడైన యెహోవాను వారి గుర్తెరిగారు. बाद में प्रभु ने उनको रेस्टोर किया. ఆ తర్వాత దేవుడు వారిని తిరిగి సమకూర్చినాడు. प्रभु के घर में सेवा भी करने लगे. దేవుని మందిరంలో వారు సేవ చేయడం మొదలు प्रभु పెట్టారు. के घर में आ गए हैं. దేవుని మందిరంలోనికి వారు వచ్చారు. और जब वो ध्यान से देख रहे थे, వారు జాగ్రత్తగా గమనించి చూస్తున్నప్పుడు अचानक उनको एक बात नई अजीब बात मिली. మరి ఒక విచిత్రమైన సంగతి వారికి కనబడింది. उस ऑल्टर में उन्होंने एक स्पैरो को देखा, उसी ऑल्टर में उन्होंने एक swallow को भी ఆ देखा. బలిపీఠం వద్ద వారు ఒక పిచ్చుకను చూచారు, అదే బలిపీఠం వద్ద ఒక వానకోవెలను చూచారు. कैसे उनको सौभाग्य मिला? వాటికి ఆ రీతిగా ఏ రీతిగా అవకాశం దొరికింది? Psalm 48 में लिखा है. 48వ కీర్తనలో మాటలు రాయబడ్డాయి. भजन संहिता 48 48వ కీర్తన उसका 12 वचन. 12వ చరణం. Walk about Zion and go round about her, tell the towers thereof. సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని గురించి తెలియజేయుడి. सियोन के चारों तरफ घूमते रहो. సియోను చుట్టూ తిరుగుచూ ఉండండి. इस्राएल की प्रजा, ఇశ్రాయేలీయులు वो पहाड़ के चारों तरफ घूमते रहे. వారు ఆ యొక్క పర్వతము చుట్టూ తిరుగుతూ ఉండినారు. 40 साल तक घूमते रहे. 40 సంవత్సరాల వారు తిరుగుతూ ఉండినారు. सारा मेहनत बेकार हो गया. వారు ప్రయాసమంతా వ్యర్థమైపోయింది. थोड़ा सा भी वो आगे नहीं बढ़ सके. కొద్దిగా కూడా ముందుకు కొనసాగలేకపోయారు. लेकिन अब ये कोरह के संतान, అయితే ఈ కోరహు సంతానము जिनको परमेश्वर ने नाश होने से बचा लिया, మరి నశించిపోకుండా రక్షించిన వీరు मंदिर की परिक्रमा कर रहे हैं. ఇప్పుడు మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. और मंदिर के चारों तरफ घूमते घूमते उन्होंने ये दृश्य देखा. మరి ఆ మందిరము నలుదిక్కులా వారు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క దృశ్యాన్ని వారు చూస్తూ వచ్చారు. उन दिनों में परमेश्वर की आज्ञा के अनुसार, మరి ఆ దినాలలో దేవుని ఆజ్ఞానుసారముగా जब वो वेदी बनाते थे, బలిపీఠాన్ని కడుచున్నప్పుడు वो पत्थर को साइज में नहीं करते थे. ఆ బలిపీఠానికి వాడే రాళ్లను వారు మరి సమంగా కత్తిరించరు. जैसा पत्थर है वैसे ही बनाते थे. ఒక రాయిని తీసుకుంటే ఆ రాయిని తెచ్చి అలాగే పెట్టి దాన్ని నిర్మిస్తారు. बीच बीच में कई प्रकार के होल्स भी हैं. కనుక రాళ్ళు మరి సరిగా మరి సక్రమంగా లేని కారణం చేత మధ్య మధ్యలో సందులు ఉంటాయి. एक स्पैरो को वहां पर जगह मिला. ఒక పిచ్చుకకు ఆ రాళ్ల మధ్యలో స్థానం దొరికినది. एक swallow को अपने परिवार के लिए जगह मिला. ఒక వానకోవిల సంతానానికి అక్కడ स्पैरो స్థలం దొరికింది. स्पैरो के विषय में वचन कहता है, మరి పిచ్చుకను గురించి దేవుని వాక్యం చెప్పబడుతుంది. Psalm 102 102వ కీర్తన verse 7, 7వ చరణం. भजन संहिता 102 और उसका 7 102వ కీర్తన 7వ చరణం. कहता, I watch and I am a sparrow alone upon the housetop. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. Lonely people can find a refuge at the altar in the house of God. కనుక ఒంటరిగా ఉన్న జనులు దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం యొద్ద ఆశ్రయస్థానాన్ని పొందుకుంటారు. Proverbs in chapter 26 26వ అధ్యాయం సామెతల గ్రంథం और उसका दूसरा वचन, 2వ వచనం. एक swallow जो है वो restless यहाँ वहाँ घूमता रहता है. పిచ్చుక మరి ఎటువంటి వానకోవిల ఎటువంటి విశ్రాంతి లేకుండా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది. Verse 2, 2వ వచనం. as the bird by wandering, as the swallow by flying. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటచుండు వానకోవిలియు దిగకుండునట్లు. This swallow is a restless bird. కనుక వానకోవిలికి విశ్రాంతి లేని పక్షి. ऐसे लोगों को, అలాంటి వారికి जिनके मन के अंदर विश्राम नहीं है, ఎవరి హృదయాల్లో అయితే మనశ్శాంతి లేదో, जिनके जीवन में शांति नहीं है, ఎవరి జీవితాల్లో అయితే సమాధానం లేదో, यहाँ वहाँ भटकते रहते हैं, ఇక్కడ అక్కడ ఎవరైతే తిరుగులాడుతూ ఉన్నారో ऐसे लोगों को परमेश्वर के घर के वेदी के पास उनको पनाह मिला. అలాంటి వారికి దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం యొద్ద స్థానముకు దొరుకుతూ ఉన్నది. What an encouragement this is. ఎంత గొప్ప ప్రోత్సాహం ఇది. अब चाहे loneliness हो,
चाहे आपका रेस्टलेसनेस हो, ఒకవేళ మీకు జీవితంలో ఒంటరితనం కావచ్చు, లేదా మీ జీవితంలో అవిశ్రాంతి కావచ్చు, आपको कोई दोस्त नहीं मिला, మీకు ఎటువంటి స్నేహితుడు మంచి స్నేహితుడు లేకపోవచ్చు, आपके हृदय को समझने वाला कोई नहीं మీ मिला, హృదయాన్ని అర్థం చేసుకునే వారు ఒక్కళ్ళు కూడా లేకపోయి ఉండవచ్చు, आपके मन के प्रश्नों का उत्तर देने वाला कोई नहीं मिला। మీ హృదయ ప్రశ్నలకు జవాబిచ్చు వారు ఎవరు లేకపోయి आइए ఉండవచ్చు। प्रभु के घर में, రండి దేవుని మందిరానికి। कितना सुंदर है वो घर, దేవుని మందిరం ఎంత సుందరమైనదంటే लोनली पीपल को वहां पर शरण मिलता है, ఒంటరైన వారికి దేవుని మందిరంలో ఆశ్రయస్థానం దొరుకుతుంది। आपके सारे बंधनों को खोल देगा, మీ యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోతాయి, आपके सारे प्रश्नों का उत्तर वहां पर मिलेगा। మీకున్న ప్రశ్నలన్నిటికీ జవాబు అక్కడ దొరుకుతుంది। आज इस यात्रा के जीवन में ఈ యాత్రా జీవితంలో प्रभु के घर को मैं इस रीति से देखता हूँ, దేవుని మందిరాన్ని నేను ఈ రీతిగా చూస్తూ ఉన్నాను। in the pilgrimage journey of our Christian మన life, క్రైస్తవ జీవిత యాత్రలో because we want to be strengthened day by day అనుదినము మనము బలాభివృద్ధి నొందాలి కనుక to reach the destination in Zion, సీయోనుకు అంతిమ స్థానాన్ని చేరుకునే వరకు to look at the face of my Lord Jesus Christ, నా ప్రభు యొక్క ముఖాన్ని నేను దర్శనం చేయుట కొరకు ये घर में केवल वे ही लोग रह सकते जो स्वतंत्र हो गए। మరి ఈ యొక్క దేవుని మందిరంలో ఎవరైతే నివసించగలరంటే ఎవరైతే స్వతంత్రులైనారో వారు మాత్రమే। इसीलिए बार बार मैं कहता था, అందుకనే మాటికి నేను చెప్తూ ఉంటాను, प्रभु भी कह रहा था, ప్రభు వారు కూడా చెప్తూ ఉండినారు, जिस घर को वो बना रहा है, మరి ఏ ఇంటినైతే ఆయన నిర్మిస్తూ ఉన్నారు, जिस मंदिर को प्रभु यीशु मसीह बना रहे ఏ हैं, మందిరమునైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కట్టుచూ ఉన్నారు, उस घर में किसी का भी स्थान नहीं होगा जो अभी भी बंधन में है। ఎవరైతే ఇంకను బంధకాల్లో ఉన్నారో అలాంటి వారికి ఆ యొక్క మందిరంలో స్థానం అనేది లేదు। यरूशलेम इज फ्री, యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది। यदि कोई बंधन से आए हैं, ఎవరైనా బంధకాలతో వచ్చి ఉన్నట్లయితే ये घर आपके लिए बंधनों को खोल देने का కనుక है। ఈ దేవుని మందిరం అనేది మీ యొక్క బంధకాల నుంచి మిమ్మల్ని విడిపించేదే స్థలమై ఉంటున్నది। दो उदाहरण देखते हैं, రెండు ఉదాహరణలు మనం చూస్తాం। लूका सुसमाचार లూకా సువార్త और उसका 13 अध्याय, 13వ అధ్యాయము, लूक्स गॉस्पेल इन चैप्टर 13 లూకా సువార్త 13వ అధ్యాయము verse 16, 16వ వచనం। ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound these 18 years, be loosed from the bond of the Sabbath day? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? वो इब्राहिम की बेटी है, ఆమె అబ్రహాము కుమార్తె అయి ఉంటున్నది। मतलब वो प्रभु यीशु मसीह पर विश्वास करती है। దానికి అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమె విశ్వాసం ఉంచుతున్నది। कुछ यहूदियों को देखकर प्रभु यीशु मसीह ने कहा था, కొంతమంది యూదులను చూచి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, तुम अब्राहम के संतान नहीं మీరు हो, అబ్రహాము సంతానము కాదు, क्योंकि तुम इब्राहिम का काम नहीं करते। ఎందుకంటే అబ్రహాము చేసిన క్రియలను మీరు చేయట్లేదు। लेकिन इसको देखकर అయితే ఈమెను చూచి प्रभु यीशु मसीह कह रहे हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ये इब्राहिम की बेटी है, ఈమె అబ్రహాము కుమార్తె అయి ఉంటున్నది। लेकिन शैतान ने उसको बांध दिया అయితే है। సాతాను ఆమెను బంధించి ఉంచినది। नया जन्म पाई है, ఆమె తిరిగి జన్మించినది, विश्वास करती है, విశ్వాసం ఉంచినది, लेकिन फिर भी बंधन में है। అయితే ఇంకను బంధకాల్లో ఉన్నది। एक सुंदर बात అయితే ఒక మంచి సంగతి 11 वचन में पढ़ते हैं, 11వ వచనాన్ని చదువుకుంటాం। 10 में पढ़ेंगे पहले। 10వ వచనాన్ని మొదటగా, He was teaching in one of the synagogues on the Sabbath. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, वो प्रभु के घर में प्रभु यीशु मसीह थे, కనుక దేవుని మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు। और उस घर में वो अपने वचन को दे रहे थे, ఆ యొక్క దేవుని మందిరంలో ఆయన తన వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు। और ये स्त्री ఈ యొక్క స్త్రీ जिसको शैतान ने बांध दिया था, సాతాను బంధించిన ఈమె वो भी आई है। ఆమె కూడా ఆ మందిరానికి వచ్చినది। Verse 11, 11వ వచనం, behold, there was a woman which had a spirit of infirmity 18 years and was bowed together and you could in no wise lift up herself. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను। निर्बल करने वाली आत्मा ने बांध दिया। కనుక బలహీనపరచు దయ్యము ఆత్మ ఆమెను పీడిస్తూ ఉన్నది। प्रभु आज आपके बंधनों को खोलने के लिए प्रभु के घर में लाया है। కనుక మీ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు నేటి దినాన్ని నేను దేవుని మందిరానికి తీసుకుని వచ్చినాడు। कौन सा वो निर्बल करने वाली आत्मा है? నిన్ను బలహీనపరచు ఆత్మ ఏదై ఉంటున్నది? आपको बुरा नहीं दिख रहा है, మీకు అది చెడుగా కనిపించట్లేదు, लेकिन आप बंधन में हैं। అయినప్పటికీ నువ్వు బంధకాల్లో ఉన్నావు। Who is that person who has bound you? నిన్ను ఏ వ్యక్తి బంధించి ఉంచినాడు? Who is that? What is that habit which has bound you? నిన్ను బంధించి ఉంచిన ఆ అలవాటు ఏమై ఉంటున్నది? लेकिन आप प्रभु के घर में आए, అయితే प्रभु आपको स्वतंत्र कर देना దేవుని चाहता है। మందిరానికి నువ్వు వచ్చినావు కనుక దేవుడు నిన్ను స్వతంత్రునిగా చేయాలనుకుంటూ ఉన్నాడు। Mark my words. నా మాటలు మీరు గుర్తుపెట్టుకోనండి। गिलगाल से निकले हुए लोग, గిల్గాల్ నుంచి మొదలు పెట్టిన వారు, जिनके जीवन से मिस्र की निंदा को निकाल दिया गया, ఎవరి జీవితాల్లో నుంచి ఐగుప్తు యొక్క అవమానం అనేది దొర్లింపబడినదో, आपके बंधनों से मुक्त हो गए। పాపం యొక్క బంధకాల నుంచి ఎవరైతే విడిపింపబడ్డారో अब वो दास नहीं है, ఇంక వారు దాసులుగా లేరు, अब वो बेटे हो गए। ఇప్పుడు వారు కుమారులు కుమార్తెలైనారు। इब्राहिम की बेटी है वो, ఇప్పుడు అబ్రహాము కుమార్తె ఈమె, इब्राहिम के बेटे हो गए। అబ్రహాము యొక్క కుమారులైనారు। परमेश्वर के संतान होने का अधिकार पाए हैं, దేవుని యొక్క కుమారులని బడే అధికారాన్ని వారు పొందుకున్నారు। वो भी बंधन में आ सकते हैं। అలాంటి వారు కూడా మళ్ళా బంధకాల్లో
బంధకాల్లోనికి రావచ్చు. प्रभु का धन्यवाद हो, దేవునికి వందనములు. वो स्त्री मंदिर में आई थी ఆ స్త్రీ దేవుని మందిరానికి వచ్చినది. और वो स्थान है जहां पर हमारे बंधनों से मुक्त किया जाता అది है. ఎలాంటి స్థలం అంటే, దేవుని మందిరం ఎలాంటి స్థలం అంటే మన యొక్క బంధకాలు విడిపింపబడే స్థలము. प्रभु यीशु मसीह ప్రభువైన యేసుక్రీస్తు వారు ना केवल हमारे पापों के लिए बलिदान हुए, మన పాపముల నిమిత్తం ఆయన బలియాగం అవటం మాత్రమే కాదు కానీ, लेकिन बाइबल कहती है బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, हमारे निर्बलताओं के लिए भी, इन्फर्मिटीज के लिए भी उसने प्रायश्चित మన किया. బలహీనతల నిమిత్తమై కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినారు. Matthew's Gospel మత్తయి సువార్త chapter 8 8వ అధ్యాయము verse 17. 17వ వచనం. Matthew's Gospel chapter 8 and verse 17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. That it might be fulfilled which was spoken by Isaiah the prophet, saying, himself took our infirmities and bare our sicknesses. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన నెరవేరెను. ఓ कितना धन्यवाद हमें देना है. దేవునికి ఎంత వందనస్తులమై ఉండాలి. Are you feeling your infirmity? నీవు నీ బలహీనతలను మరి గుర్తెరుగుతూ ఉంటున్నావా? क्या प्रभु अपने वचन के द्वारा आपको प्रकट कर रहा कि इस निर्बलता ने आपको बांध दिया है? దేవుడు తన వాక్యము ద్వారా ఈ బలహీనత నిన్న ఆవరించి ఉన్నదని ఆయన నీకు తెలియపరుస్తూ ఉన్నాడా? यदि आप बंधन में हैं, నువ్వు ఒకవేళ బలహీనతలో ఆ బంధకాల్లో ఉన్నట్లయితే, वो प्रभु का घर जिसे प्रभु बना रहा है केवल स्वतंत्र लोगों के लिए है. కనుక ఏ మందిరాన్ని అయితే, ఏ పట్టణాన్ని అయితే దేవుడు కట్టుచున్నాడో స్వతంత్రులకు మాత్రమే అది వర్తిస్తూ ఉన్నది. गिलगाल से निकल तो गए, గిల్గాల్ నుంచి నువ్వు అయితే మొదలు పెట్టినావు, लेकिन बेथेल में जगह नहीं मिलेगा. అయితే బేతేల్లో నీకు స్థానం అనేది లేదు. Be very careful. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండండి. इतना सुंदर प्रबंध प्रभु ने किया. ఎంతో సుందరమైన మరి సదుపాయాన్ని ప్రభు చేస్తూ వచ్చాడు. प्रभु का घर हमको दिया. దేవుని మందిరాన్ని మనకి ఇచ్చినాడు. इस घर से प्रभु अपने वचन को दिखाता है. ఈ యొక్క దేవుని మందిరంలో దేవుడు తన వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. वचन के द्वारा हमारे सारे छिपे हुए बातों को निकाल देना चाहता వాక్యము है. ద్వారా మనలో దాగి ఉన్న విషయాలన్నింటినీ ఆయన తీసివేయాలని కోరుతూ ఉన్నాడు. 2 दिन पहले मैंने अपने डेली पोर्शन में पढ़ते हुए 2 దినాల క్రితము నా దిన పాఠంలో నేను చదువుకుంటూ Lamentations in chapter 2 విలాప వాక్యములు 2వ అధ్యాయము और उसका 14 वचन, 14వ వచనం. the book of Lamentations chapter 2 and verse 14. విలాప వాక్యములు 2వ అధ్యాయము 14వ వచనం. Thy prophets have seen vain and foolish things for thee. They have not discovered thine iniquity to turn away thy captivity. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. प्रभु जब अपना रे जीवन के उस कैप्टिविटी को वचन के द्वारा प्रकट करता है, మరి దేవుడు కనుక తన వాక్యము ద్వారా మనలో ఉన్న ఆ చెరను, బంధకాన్ని మనకు వెల్లడిపరిచేవాడై ఉంటున్నారు. we are bound sometimes by evil friendship. కనుక మనము దుష్ట స్నేహము ద్వారా కొన్నిసార్లు బంధింపబడి ఉంటాం. We are sometimes bound. దేవుడు కనుక తన వాక్యము ద్వారా మనలో ఉన్న ఆ చెరను, బంధకాన్ని మనకు వెల్లడిపరిచేవాడై ఉంటున్నారు. We are bound sometimes by evil friendship. కనుక మనము దుష్ట స్నేహము ద్వారా కొన్నిసార్లు బంధింపబడి ఉంటాం. We are sometimes bound by ourself. మన కొన్నిసార్లు మన స్వార్థం చేత మనం బంధింపబడి ఉంటాం. Sometimes we are bound by our pride. కొన్నిసార్లు మన గర్వం చేత మనం బంధింపబడి ఉంటాం. Sometimes we are bound by our accomplishments. కొన్నిసార్లు మనం సాధించిన ఘనతల ద్వారా మనం బంధింపబడి ఉంటాం. ओ प्रभु दया करे. దేవుడు దయ చూపించిన గాక. क्या गिलगाल में हृदय टूटा नहीं था? గిల్గాల్లో హృదయం విరిగిపోలేదా? क्या अपने टूटे मन से अपने पाप को पछताप नहीं किया था? విరిగి నలిగిన హృదయంతో మీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడలేదా? फिर आज क्यों हृदय कठोर हो गया? అయితే నేటి దినాన ఎందుకు నీకు హృదయం ఇంకా కఠినమైపోయినది? क्यों प्रभु के लिए आपका हृदय नम्र नहीं है, दीन नहीं है? ఎందుకు నీ హృదయం దేవుని విషయంలో ఇంకా దీనంగా లేకుండా ఉంటూ ఉన్నది? Therefore the Lord wants to bring you into his house so that through the word, in the light of the word, he may discover your iniquity to save you from captivity. ఆ కారణం చేతనే దేవుడు నిన్ను మందిరానికి తీసుకొని వచ్చి తన వాక్యపు వెలుగులో నీ దోషములను నీ కనపరిచి నీ చెర నుంచి నేను విడిపించాలని కోరుతూ ఉంటున్నాడు. ये जो प्रभु के घर से वचन निकलता है, కనుక దేవుని మందిరంలో నుంచి వచ్చే వెల్లడి దేవుని వాక్యము ये ज्योति के समान है. అది వెలుగువలే ఉంటూ ना ఉన్నది. केवल मार्ग बताता है, అది మనకు మార్గాన్ని తెలియపరచడం మాత్రమే కాకుండా लेकिन हमारे हृदय में छिपी हुई बातों को भी बता देता మన है. హృదయంలో దాగి ఉన్న విషయాలను కూడా తెలియపరుస్తుంది. ये विषय जब मैं समझा, ఈ విషయాన్ని నేను ఎప్పుడైతే గ్రహించినానో, मैं उसको बाइबल स्टडी के दिन बताया था. బైబిల్ పట్టణం దినాన నేను చెప్తూ వచ్చాను. आज मैं फिर उसको रिपीट एक बार करना चाहता हूं. నేటి దినాన్ని మరలా దాన్ని ఒకసారి చెప్పాలనుకుంటూ ये ఉన్నాను. हमारे लिए बड़ा उपयुक्त है. ఇది మన కొరకు ఎంతో సమయోచితమైనది. मैं बार बार कहता हूं, నేను మాటికి చెప్తూ ఉంటాను. हमारी बुलाहट जो है कोई 10-20 साल का पैकेज नहीं है. మన పిలుపు అనేది ఏదో 10-20 సంవత్సరాలకు ఉన్న ఒక ప్యాకేజ్ కాదు. ये तो इटर्नल पैकेज है. అది నిత్యమైన మరి ప్యాకేజ్ ఉంటున్నది. सनातन के लिए परमेश्वर ने वाचा बांध दिया. మరి నిత్యత్వం కొరకే దేవుడు తన నిబంధనను, వాగ్దానాన్ని స్థిరపరిచినాడు. वो उसको नहीं तोड़ेगा, ఆయన ఆ వాగ్దాన నిబంధన విరగొట్టడు. लेकिन अपने वचन के खिलाफ काम भी नहीं करेगा. అయితే
తన వాక్యానికి విరోధంగా దేవుడు పని చేయరు కూడా. Bethel is for those who are free. కనుక ఎవరైతే స్వతంత్రులై ఉంటున్నారో వారికి బేతేలు వర్తిస్తూ ఉంటుంది. परमेश्वर का घर उनसे नहीं बनेगा जो अभी भी बंधन में है. ఎవరైతే ఇంకనూ బంధకాల్లో ఉంటున్నారో వారి చేత దేవుని మందిరం అనేది కట్టబడదు. बेथनी में आइए, బేతనీకి రండి, सब कुछ करते रहिए, అన్ని చేస్తూ ఉండండి. लेकिन वो सियोन जहां पर हम पहुंचना चाहते అయితే हैं, ఏ సియోనుకైతే మనం చేరుకోవాలనుకుంటున్నామో, जहां पर हमारे परमेश्वर के मुख का दर्शन करना चाहते हैं, ఎక్కడైతే మన దేవుని యొక్క ముఖాన్ని మనం దర్శనం చేయాలనుకుంటూ ఉన్నామో उसके लिए कड़ा मेहनत करना है. దాని కొరకు ఎంతో కష్టాన్ని మనం ప్రయాసాన్ని పడాలి. अब वो वचन जो है ఇప్పుడు ఈ యొక్క వాక్యము कभी कभी अग्नि के समान, కొన్ని కొన్నిసార్లు అగ్ని వలె, कभी कभी हथौड़े के కొన్ని समान, కొన్నిసార్లు సుత్తి వలె, कभी कभी वो हमारे लिए एक तलवार के समान भी काम करता కొన్ని है. కొన్నిసార్లు మనకు కత్తి వలె అది పనిచేసేదై ఉంటున్నది. इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక और उसका 6 अध्याय 6వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. The book of Ephesians chapter 6 and verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. Take the helmet of salvation and the sword of the spirit, which is the word of God. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. इंग्लिश में जो स्पिरिट है वो कैपिटल S है. ఇక్కడ తెలుగులో కూడా మనకి పెద్ద అక్షరాల్లో ఆత్మ అని రాయబడింది. मतलब वो परमेश्वर का आत्मा है. ఆత్మ అనే మాట అది మన ఆత్మ కాదు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. परमेश्वर का आत्मा काम कर रहा है, కనుక దేవుని పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నది. हमको सहायता दे रहा है, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడుతూ ఉన్నారు, हमको बल दे रहा है, ఆయన మనకు బలాన్ని ఇస్తూ ఉన్నారు, हमको जयवंत बनाना चाहता है, మనలను బలవంతులు విజయవంతులుగా చేయాలనుకుంటూ ఉన్నారు. एक पवित्र कुमारी के समान तैयार कर रहा है, పరిశుద్ధులైన కుమార్తెలుగా ఆయన మనలను సిద్ధపరచాలని కోరుతూ ఉన్నాడు. हमको बल देता ताकि हम उस यात्रा में आगे बढ़े. మనము ఆ యాత్రలో ముందుకు కొనసాగడానికి ఆయన మన బలాన్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. इसलिए क्या करता है, అందుకని ఆయన ఏం చేస్తారు, ये वचन को एक तलवार के समान इस्तेमाल कर रहा है. కనుక ఈ వాక్యాన్ని ఒక ఖడ్గం వలె ఆయన వాడుతూ ఉన్నారు. आत्मा परमेश्वर के वचन को एक तलवार के समान इस्तेमाल कर रहा है. కనుక పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యాన్ని కత్తిగా వాడుతూ ఉంటున్నారు. तलवार किसके लिए इस्तेमाल करते हैं? కత్తిని దేని కొరకే వాడతాం? घात करने के लिए, గాయించడానికి, स्माइट करने के लिए. మరి చంపివేయటానికి. ये तलवार कोई ऑर्नामेंटल इंस्ट्रूमेंट नहीं है. ఏదో ఖడ్గం అనేది, కత్తి అనేది మనం ఆభరణంగా ఉండదు. इसको समझने के लिए దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే एक उदाहरण देखिए. ఒక ఉదాహరణ చూడండి. दाऊद जब जंगल में था, దావీదు అరణ్యంలో అడవిలో ఉండినప్పుడు एक शेर आकर जब मेमने को मुंह में डाल लिया, మరి ఒక సింహం వచ్చి గొర్రె పిల్లను తన నోట్లోనికి తీసుకుంటున్నప్పుడు दाऊद ने क्या किया? దావీదు ఏం చేసినాడు? शेर को मार दिया. సింహాన్ని చంపివేశాడు. शेर को मारने के बाद సింహాన్ని చంపిన తర్వాత जब मेमना बच गया, గొర్రె పిల్ల తప్పింపబడింది. लोग दाऊद के बारे में प्रशंसा करने మరి लगे, జనులందరూ దావీదును పొగుడుతూ ఉండినారు, उसके गीत गाने लगे. ఆయన గురించి పాటలు పాడుతూ ఉన్నారు. ठीक उसी तरह అదే రీతిగా पाप ने हमको अपने मुंह में जकड़ लिया. పాపము తన నోటిలో మనలను కూడా బంధించినది. हृदय में कोई छिपा हुआ पाप ने हमको बंधन में डाल दिया. మరి మన హృదయంలో దాగి ఉన్న ఏదో పాపం మనలను బంధకాల్లో నెట్టివేసినది. वो किसी को नहीं मालूम. ఎవరికి ఆ సంగతి తెలియదు. आत्मा क्या करता है? అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? इसी वचन को तलवार के समान घात करता ఈ है. వాక్యాన్ని వినియోగించుకుని ఖడ్గముతో కత్తి వలె మనలను గాయపరిచేవాడై ఉంటున్నారు. वो it wounds our heart. కనుక మన హృదయాలను వాక్యము గాయపరుస్తుంది. इनवर्ड हार्ट में बड़ा चुभता है वो. కనుక అంతరంగంలో అది ఎంతో మనల్ని గుచ్చుతుంది. हमें क्या करना है? అప్పుడు మనం ఏం చేయాలి? जैसे दाऊद ने शेर को मारने के बाद ఏ రీతిగా దావీదు ఆ సింహాన్ని చంపిన తర్వాత जिसने मेमने को जकड़ लिया था, ఏ సింహం అయితే ఆ గొర్రె పిల్లను పట్టుకున్నదో लोग उसकी प्रशंसा किए. మరి అప్పుడు జనులందరూ దావీదును ప్రశంసించినారు. Without getting angry, you must praise the Lord today. Oh Lord, by the sword of the word of God, you have smitten my sin in the heart. I praise you. కనుక ఏ మాత్రము కోప్పడకుండా నేటి దినాన్న మరి ఆ యొక్క దేవుని వాక్యము ఖడ్గం వలె వాడి నన్ను బంధకం నుంచి నన్ను విడిపించినావని దేవునికి నువ్వు వందనములు చెల్లించవలసిన వాడై ఉంటున్నావు. प्रभु का घर केवल स्वतंत्र लोगों के लिए కనుక है. దేవుని మందిరము కేవలము స్వతంత్రులకు మాత్రమే. वो घर प्रकट होने से पहले ఆ యొక్క మందిరం అనేది వెల్లడవక మునుపు प्रभु आपको लोकल चर्च में लेकर आया है. దేవుడు మిమ్మల్ని స్థానిక సంఘంలోనికి తీసుకొని వచ్చినాడు. वो कौन सी बातें हैं? అదే విషయం, ఏ సంగతి, कौन सी बातें छिपी हुई है? ఏ విషయాలు దాగి ఉంటూ ఉన్నాయి, कौन सी बातों ने मुझको बांध दिया है? ఏ విషయాలు నన్ను బంధించుంచున్నాయి. Maybe some hidden sin, ఏదైనా రహస్య పాపం కావచ్చు, maybe some evil friendship, ఏదైనా దుష్ట స్నేహం కావచ్చు, maybe some ऐसी बातें जिसके साथ मैंने कॉम्प्रोमाइज कर लिया. ఏదో కొన్ని సంగతులతో కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయి ఉండవచ్చు. क्या कुछ वो पुरानी आदत है? ఏదో ఒక పాత అలవాటు కావచ్చు, किसी को नहीं मालूम. ఎవరికి ఆ సంగతి తెలియదు. प्रभु दया करे. దేవుడు దయ చూపించును గాక. Smite that sin with your sword, oh God. నీ వాక్యమనే ఖడ్గము చేత పాపమును చంపివేయము దేవా. गिलगाल से निकले, గిల్గాల్ నుంచి బయటకు వచ్చినారు, बेथेल में गए, బేతేలుకు వచ్చినారు. फिर एलिया कहता है, ఎప్పుడు
ఏలియా అంటాడు, थोड़ी देर रुक जा। కొంత సమయం ఆగు. प्रभु ने कहा मुझको जेरिको जाने के लिए। మరలా నన్ను ప్రభు ఎరికోకి వెళ్ళమని చెప్పినాడని ఏలియా అంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు, I will not stop. నేను ఏమాత్రం ఆగను, I will go with you. నేను నీతోనే వస్తాను. जेरिको गए। ఎరికోకి వెళ్ళాడు. जेरिको का मतलब क्या है? ఎరికో అంటే అర్థం ఏమిటి? These are some of the strongholds हमारे प्रोग्रेस को रोकने के लिए। మన యొక్క పురోగతిని అడ్డగించే గొప్ప మరి దుర్గములై ఉంటున్నాయి. अब इस्राएली लोग जब कनान को जाना है, ఇశ్రాయేలు కనానుకు వెళ్ళనై ఉంటుండగా यरीहो को पार नहीं करेंगे, ఎరికోను వారు దాటకుండా वो नहीं जा सकते। వారు ఏమాత్రం వెళ్ళలేరు. इसलिए यरीहो जो हमारे जीवन में कभी कभी स्ट्रॉन्ग होल्ड्स बन जाते हैं, उसको जीतने के लिए बहुत अवश्य है। కనుక ఎరికో లాంటి బలమైన దుర్గాలు మన యొక్క జీవితంలో నిలబడేగా ఉంటాయి. వాటిని మనము జయించవలసి పడద్రోయవలసి ఉంటున్నది. The basic nature of a man is not so easy to change. మనుషుని యొక్క స్వాభావిక స్వభావం ఏంటంటే అంత త్వరగా మారడు. गधे का स्वभाव है बिना कारण के लात मारता है। గాడిద యొక్క స్వభావం ఏంటంటే ఏ కారణం లేకుండా తంతుంది. वो छुटकारा पा लिया, అది విడుదల నొందింది, प्रभु के पास आया, ప్రభు యొద్దకు వచ్చింది, वस्त्रों को पहन लिया, మరి ఆ వస్త్రాలు దాని మీద వేయబడ్డాయి, दाखरस के साथ लगा हुआ है। మరి ద్రాక్షావల్లితో అది కట్టబడింది. लेकिन जब तक प्रभु यीशु मसीह उसके पर सवार नहीं हुए, ఎప్పటి వరకైతే ప్రభు యేసుక్రీస్తు దాని మీద కూర్చొని ఆయన నడవలేదు, उसके स्वभाव में परिवर्तन नहीं ఆ आया। గాడిద స్వభావంలో మార్పు అనేది రాలేదు. Sometimes our basic nature, fundamental nature has become a stronghold we are not able to overcome. కనుక కొన్నిసార్లు మనకు ఉండే స్థానికమైన ఆ స్వభావము మనకు బలమైన దుర్గంగా ఉండుట ద్వారా మనలో మార్పు అనేది రాలేకుండా ఉంటున్నది. कुछ कुछ ऐसी आदतें जो बचपन में लग गई, కొన్ని అలవాట్లు మన చిన్నతనంలోనే మనకు ఆ అలవాట్లు అంటుకుంటాయి. कुछ भी हो सकता है, అది ఏదైనా కావచ్చు. उससे छुटकारा पाना దాని నుంచి విడుదల పొందటం कभी कभी कठिन होता है। కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది. आइए इस वचन को पढ़ते ఈ हैं। వాక్యాన్ని చదువుకుంటాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 10 10వ అధ్యాయము verses 4 and 5। 4-5 వచనాలు. दूसरा कोरिन्थी का 10 अध्याय 2వ కొరింథీ 10వ అధ్యాయము 4 और 5। 4-5 వచనాలు. The weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. इंग्लिश में लिखा है strong hold, strong hold, अलग अलग शब्द है। మరి మనకి ఇంగ్లీష్ లో ప్రకారం చూస్తే బలమైన దుర్గములు. कहता मतलब strongly आपको hold कर लिया। దానికి అర్థం ఏంటంటే ఆ బలంగా మిమ్మల్ని పట్టుకొని బంధించి ఉంచినాయి. ऐसे strong holds को पार करने का, आगे बढ़ने का एकमात्र उपाय है। కనుక అలాంటి దుర్గములను పడద్రోసి ముందుకు కొనసాగటానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. 5 वचन। 5వ వచనం. Casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. आज्ञाकारिता, కనుక విధేయత, वचन की आज्ञाकारिता, వాక్యము విషయంలో విధేయత. वचन को हमने सुना, వాక్యాన్ని మనం విన్నాం, वचन को हम जानते भी हैं, వాక్యాన్ని ఎరిగినాము కూడా. लेकिन आज वो समय है कि हम निर्णय ले, हे प्रभु जी, इस दृढ़ गढ़, ये स्ट्रॉन्ग होल्ड जो है, इससे पार पाने का एकमात्र उपाय है कि मैं आपकी आज्ञा को सरल हृदय से मान लूं। కనుక ప్రభా మరి ఈ దినాన్ని నిర్ణయం తీసుకుందాం. అలాంటి బలమైన దుర్గాన్ని నేను జయించాలంటే నాకున్న ఒకే ఒక మార్గము నీకు విధేయత చూపుట. जैसे इस्राएली लोगों ने यरीहो के दीवारों के चारों तरफ घूमते रहे, ఏ రీతిగా ఇశ్రాయేలులు ఆ ఎరికో ఆ పట్టణము చుట్టూ ఆరు తిరుగుతూ ఉండినారో. बड़ा खतरनाक है वो। అదెంతో ప్రమాదకరం. वो शहरपना के ऊपर से ఆ యొక్క పట్టణము యొక్క ప్రాకారం మీద నుండి एक छोटा छोटा पत्थर भी उसके सिर के ऊपर डालते, ఆ ఒక్క చిన్న రాయి అక్కడి నుంచి కింద వారి తల మీద పడేస్తే एक एक करके मरते जाते। వారందరూ ఒక్కసారిగా ఒక్కొక్కరు చచ్చిపోయేవారు. 13 राउंड्स उन्होंने लगाया, 13 సార్లు ఆ పట్టణం చుట్టూ వారు తిరుగుతూ ఉండినారు. लेकिन प्रभु के वचन के प्रति उनका विश्वास, అయితే దేవుని వాక్యం మీద వారు కలిగి ఉండిన విశ్వాసము, उस वचन के लिए उनकी आज्ञाकारिता, ఆ వాక్యం విషయంలో వారు కలిగి ఉండిన విధేయత, परमेश्वर ने उनको विजय दिया। దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. The only way where we can overcome the strongholds in our life is nothing but simple, unquestionable obedience to the word of God. కనుక మన జీవితాల్లో ఉండే ఆ బలమైన దుర్గాలను మనం పడద్రోయాలంటే, వాటి మీద జయాన్ని పొందాలంటే మనము మన జీవితాల్లో చేయవలసినది దేవుని వాక్యం విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో ఏ మాత్రము ఎదురు ప్రశ్నించకుండా విధేయత చూపుట, లోబడుట. जो आज्ञा मानते हैं, ఎవరైతే ఆజ్ఞకు విధేయత చూపుతారో, Acts of Apostles అపోస్తల కార్యములు 5 अध्याय 5వ అధ్యాయము 32 वचन। 32వ వచనం. Acts of Apostles chapter 5 and verse 32। అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. We are his witnesses of these things, and so also is the Holy Ghost,
whom God hath given to them that obey him. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. ना तो तुम्हारे बल से, కనుక మీ బలము చేతనైన ना కాక, तुम्हारी शक्ति మీ से, శక్తి చేతను కాక, लेकिन मेरे आत्मा के सामर्थ्य के నా द्वारा. ఆత్మ యొక్క శక్తి చేత जो मेरी आज्ञाओं को मानते हैं, ఎవరైతే నా ఆజ్ఞలు గైకుంటారో वो पवित्र आत्मा के सामर्थ को और अधिक पाते जाते हैं. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం వారు ఇంకా ఎక్కువగా పొందుకుంటూ ఉంటారు. ये बाहर की बात नहीं ఇది है, బాహ్యమైన సంగతి కాదు, ये भीतरी मनुष्यत्व ఈ में. అంతరంగ పురుషుల్లో జరిగే సంగతి. गिलगाल, वहां पर हमारे बंधन मुक्त हो गए, అక్కడి నుంచి మన బంధకాలు విడిపింపబడ్డాయి, हमको फ्रीडम मिला. మనం స్వతంత్రం వచ్చింది. क्रूस घातित मसीह के उस महान बलिदान के द्वारा. మరి సిలువైపడిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప బలియాగం ద్వారా Christ is my salvation, క్రీస్తే నా రక్షణ దుర్గము, who is my strength, ఆయనే నా బలము, वही मेरा आनंद है. ఆయనే నా ఆనందము. वहां से बेथेल में आए. అక్కడి నుంచి బేతేలుకు వచ్చారు. बेथेल में प्रभु मुझको स्वतंत्र करने के लिए अपने वचन के द्वारा, प्रार्थना के द्वारा मेरे ऊपर काम कर रहा है. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నన్ను స్వతంత్రంగా చేయడానికి బేతేల్లో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. हाँ, वहां से हम आए जेरिको के पास. అక్కడి నుంచి మనం ఎరుకోకు వచ్చినాం. उसके आत्मा का सामर्थ्य हमको मिल रहा आज्ञाकारिता के మరి द्वारा. విధేయత ద్వారా ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యాన్ని మనము ఎరుకోలో పొందుకుంటూ ఉన్నాం. लास्ट में यर्दन पहुंचे. చివరకు యోర్దానుకు చేరుకున్నారు. ये यर्दन जो है हमारे प्रभु यीशु मसीह के क्रूस का चिन्ह है. ये మరి ఈ యోర్దాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. प्रभु कहता है, ప్రభు అంటున్నారు, the book of Joshua యెహోషువ గ్రంథము chapter 3 3వ అధ్యాయము and verse 4. 4వ వచనం. जोशुआ की किताब 3रा अध्याय और उसका 4 वचन. యెహోషువ గ్రంథము 3रा 3వ अध्याय. అధ్యాయం 4వ వచనం. Yet there shall be a space between you and it, about 2,000 cubits by measure. Come not near unto it, that you may know the way by which you must go. You have not passed this way heretofore. మీకును దానికి దాదాపు 2000 కొలమూర్ల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. हमारा दिन नजदीक आ गया. మన యొక్క దినములు సమీపానికి వచ్చినాయి. ये आखिरी है. ఇది చిట్ట చివరి దశ. ये यर्दन को पार करना ఈ है. యోర్దాను మనం దాటవలసి ఉంటున్నది. यर्दन पार नहीं करेंगे, యోర్దాన్ని గాని మనం దాటకపోతే कनान की महिमा नहीं मिलेगी. కనాను యొక్క మహిమను మనం పొందుకోలేము. हम जंगल में ही ढेर हो जाएंगे. మనం అరణ్యంలోనే రాలిపోతాం. ये यर्दन क्या है? ఈ యోర్దాను ఏమిటి? जोशुआ 4:9 के अनुसार యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనానుసారంగా प्रभु यीशु मसीह के मृत्यु को सूचित ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. और यहोशू 4:20 के अनुसार యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనానుసారంగా प्रभु यीशु मसीह के पुनरुत्थान को बताता है. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. हमको अपना क्रूस उठा लेना है. కనుక మన సిలువను మనం ఎత్తుకోవాల్సిన వారమై हम ఉంటున్నాం. बहुत कंफर्टेबल लाइफ लीड कर रहे हैं. మనం ఎంతో సౌఖ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. प्रभु ने भरपूर आशीष दी है. దేవుడు ఎంతో సమృద్ధైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. कोई कमी घटी नहीं हमको. ఎటువంటి కొదవ కొరత మనకు లేదు. लेकिन यदि क्रूस नहीं उठाएंगे, ఒకవేళ సిలువను ఎత్తుకోకపోతే उसके मृत्यु में, उसके पुनरुत्थान में भागी नहीं होंगे, ఆయన మరణంలో పునరుద్ధానాల్లో మనం పాలిపంపులు పొందకపోతే अपनी जीवन की यात्रा पूरी नहीं कर మన सकते, జీవిత యాత్రను మనం ముగించలేము. सियोन नहीं पहुंचेंगे, సియోనును చేరుకోలేము. प्रभु का मुख का दर्शन हम नहीं कर सकते. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయలేము. और यहाँ पर उसने ये क्रूस को हमारे लिए एक सामर्थ के समान प्रभु ने दिया ఇక్కడ है. సిలువ మనకు ఒక సామర్థ్యంగా ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు. पहले कुरिन्थी మొదటి కొరింథీ उसका पहला अध्याय, మొదటి అధ్యాయము 1 Corinthians in chapter 1 మొదటి కొరింథీ మొదటి అధ్యాయము and the verse is 18. 18వ వచనం. The preaching of the cross is to them perish foolishness, but unto us which are saved it is the power of God. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని हाँ। రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. दुख उठाने के लिए तैयार हैं, దుఃఖాన్ని సహించడానికి మనము సిద్ధంగా ఉండుట, अन्याय सहने के लिए तैयार हैं, అన్యాయాన్ని సహించడానికి సిద్ధంగా ఉండుట, बलिदान करने के लिए तैयार हैं. బలియాగం చేయడి కొరకై సిద్ధపడి ఉండుట. ओ प्रियो, यही है क्रूस का मार्ग, సిలువ మార్గం అంటే ఇదే. यही है क्रूस की कथा. సిలువ కథ అంటే ఇదే. वो क्रूस को उठाकर సిలువను ఎత్తుకొని परमेश्वर के सामर्थ का अनुभव करते हुए దేవుని యొక్క సామర్థ్యాన్ని అనుభవిస్తూ आइए अपने जीवन की यात्रा पूरी करें. మన యొక్క జీవిత యాత్రను మనం ముగించుదాము గాక. यर्दन पार कर लिए, యోర్దాను వారు దాటారు. तब एलिया पूछता है, అప్పుడు ఏలియా అడుగుతూ ఉంటున్నాడు, एलीशा तू क्यों मेरे पीछे आ నువ్వు रहा है? ఎందుకు నా వెనక వస్తూ ఉంటున్నావు? उसके मन की बात सुनिए. తన హృదయ మాటను వినండి. दूसरा राजा, రెండవ రాజుల గ్రంథము उसका दूसरा अध्याय, 2వ అధ్యాయము, 2 Kings in chapter 2 రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. And it came to pass when they were gone over that Elijah said unto Elisha,
ask what I shall do for thee before I be taken away from వారు thee. దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి కోరుకుందనో దాన్ని అడుగుమని చెప్పగా, Elisha said, I pray thee, let a double portion of thy spirit be upon me. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. Double portion matlab 2 పాళ్ళు అంటే पहलौठे का आत्मा, జ్యేష్ఠుని యొక్క ఆత్మ हमारे लिए మన కొరకై, पहलौठा प्रभु यीशु मसीह का आत्मा, మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు, ఆయన యొక్క ఆత్మ. मरे हुओं में से जी उठने वाला पहलौठा प्रभु यीशु मसीह, మృతుల్లో నుంచి తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. उस पहलौठे का आत्मा हमको चाहिए. ఆ జ్యేష్ఠుని యొక్క ఆత్మ మనకు అవసరమై ఉంటున్నది. वो आत्मा क्या करता है? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? जो मरा हुआ प्रभु यीशु मसीह था उसको उसने जीवित किया. మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సజీవునిగా చేసిన ఆత్మ. वो आत्मा जिसने प्रभु यीशु मसीह को मरे हुए में से जिलाया, ఏ ఆత్మ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి తిరిగి సజీవునిగా చేసినదో, वो आत्मा यदि तुम्हारे अंदर रहता है, ఆత్మ మీలో నివసించిన ఎడల तो तुम्हें भी मरे हुए में से जिलाएगा. మిమ్మల్ని కూడా మరణములో నుంచి మిమ్మల్ని సజీవులుగా చేస్తుంది. ये बड़ा प्रमुख बात है. ఇది ఎంతో ప్రముఖమైన సంగతి. To be possessed by the spirit of the firstborn son, the Lord Jesus Christ. కనుక జ్యేష్ఠుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను పొందుకొనుట. तब एलीजा ने क्या कहा? అప్పుడు ఏలియా ఏమన్నారు? Verse 10, 10వ వచనం, thou hast asked a hard thing. నువ్వు అడిగినది కష్టతరముగా इतना ఉన్నది, आसान नहीं है. అంత తేలికైనది आज కాదు. हम प्रभु से बोलेंगे, ఈ నేటి దిన ప్రభుతో అడుగుదాం, प्रभु जी मैं बड़ा इजी लाइफ बिता रहा था, ప్రభువా నేను ఎంతో తేలికైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, वस्तुओं की समृद्धि के कारण मैं बड़ा कंफर्टेबल लाइफ बिता रहा था, వస్తువుల యొక్క సమృద్ధి చేత నేను ఎంతో సౌఖ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. लेकिन एक कठिन बात को पाने की कोशिश कर रहा हूं. అయితే ఇక్కడ కఠినమైన విషయాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను. लेकिन आज मैं महसूस कर रहा हूं, అయితే నేటి దినాన్ని నేను మరి గ్రహిస్తూ ఉన్నాను, the destination where I want to reach is a hard place. కనుక నేను ఏ గమ్య స్థానానికి చేరుకోవాల్సిందో అది కఠినమైన స్థానము. प्रथम पुनरुत्थान hard है, కనుక మొదటి పునరుద్ధానం కఠినమైనది, लेकिन impossible नहीं అయితే है. అసాధ్యమైనది కాదు. तब एलिया ने कहा అప్పుడు ఏలియా అన్నాడు 10 वचन में, 10వ వచనంలో, when I am taken from thee it shall be so unto thee, but if not it shall not be so. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎళ్ళ ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎళ్ళ అది కాకపోనని చెప్పాను. जब मैं चला जाऊंगा నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో तू मुझको जरूर देखना, నువ్వు నన్ను ఖచ్చితంగా చూడు. लेकिन यदि नहीं देखेगा ఒకవేళ నువ్వు కానీ చూడకపోతే ये आत्मा तुझको नहीं ఈ मिलेगा. ఆత్మ నీకు దొరకదు. तब 11 वचन అప్పుడు में, 11వ వచనంలో, and it came to pass as they still went on and talked that behold there appeared chariot of fire, horses of fire, and parted them both asunder. Elijah went up by the whirlwind into heaven. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. These are the distractions. కనుక ఇవి మన జీవితాల్లో వచ్చే మనల్ని విచలపరిచే విషయాలు. मैं सोच रहा था, నేను అనుకుంటూ ఉండినాను, ये जो घोड़े हैं, अग्निमय रथ हैं, ఈ అగ్ని రథములు అగ్ని గుర్రములు అనేవి गिलगाल में क्यों दिखाई नहीं दिए? గిల్గాల్లో ఎందుకు కనబడలేదు? बेथेल में क्यों नहीं दिखाई दिए? బేతేల్లో ఎందుకు కనబడలేదు? ये यरीहो में क्यों नहीं दिखाई दिए? యెరికోలో ఎందుకు కనబడలేదు? ओ प्रियो, जैसे जैसे हमारी यात्रा का अंत आ रहा है, ఏ రీతిగా మన ప్రయాణం అనేది చివరికి వస్తూ ఉంటున్నదో, प्रियो ये टेम्पटेशंस बढ़ते ఈ जाएंगे. శోధనలు అనేవి ఇంకా పెరిగేవిగా ఉంటాయి. Dear child of God, ప్రియ దేవుని బిడ్డ, this is the truth. ఇది ఇది సత్యమై ఉంటున్నది. Be careful. ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. The more you are coming closer to your destiny, నీ యొక్క గమ్య స్థానానికి నువ్వు ఎంత సమీపంగా వస్తూ ఉంటున్నావో, सियोन के जितना नजदीक आएंगे, సియోనుకు ఎంత సమీపంగా నువ్వు వస్తూ ఉంటున్నావో, उतना ज्यादा परीक्षाएं बढ़ती हैं. అంత ఎక్కువగా శోధన నీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది. Giants जो हैं, ఈ యొక్క బలమైన వావి, ये जो राक्षस हैं, ఈ రాక్షసులైన వారు आपको नीचे दिखाई नहीं देंगे. కింద మీకు కనబడవు. लेकिन जैसे जैसे पहाड़ चढ़ते हैं, ఎప్పుడైతే నువ్వు పర్వతాన్ని ఎక్కుతూ ఉంటావో, पहाड़ के ऊपर आपको जाइंट्स दिखाई देंगे. ఆ కొండ మీద మీకు ఆ రాక్షసులు బలమైన వారు కనబడతారు. कालेब कह रहा था, కాలేబు అంటూ ఉండినాడు, पहाड़ मुझको दे दे. ఈ కొండ నాకివ్వు, ये पहाड़ के ऊपर बैठे हुए हैं. ఈ కొండ మీదనే కూర్చుంటాను. बेथनी में सब अच्छा दिख रहा है, బేతనీలో అంత మంచిగా కనబడతాయి, सारे काम हो रहे हैं, అన్ని పనులు మంచిగా జరుగుతూ ఉంటాయి. कैंप कॉन्वोकेशंस हो रहे हैं, మరి పరిశుద్ధ సమాజ కూడికలు యూత్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. झाड़ू लगाते हैं, टॉयलेट धोते हैं. మరి మనము ఊడ్చే వారంగా ఉంటాము, టాయిలెట్ శుభ్రపరిచే వారంగా ఉంటాం. लेकिन जैसे जैसे आत्मा के दर्जे में बढ़ते जाएंगे, అయితే ఆత్మ యొక్క దర్జాలో మనం ఎదుగుతున్న కొలది you have to be warned. నువ్వు హెచ్చరింపబడుతూ You have ఉంటావు. to be careful. నువ్వెంతో జాగ్రత్త కలిగి You ఉండాలి. will not face giants in Bethany. బేతనీలో అలాంటి రాక్షసులు నీకు కనబడరు. You will face giants on the top of the mountain. అయితే ఆ పర్వతపు కొండ మీద శిఖరమున నీకు రాక్షసులు ये కనబడతారు. distractions जो हैं, ఈ యొక్క మిమ్మలను మరి విచలపరిచే విషయాలు आपके दिल दिमाग को बहला देगा. మీ యొక్క మనసును మీ యొక్క హృదయాన్ని మరి చలింపచేస్తాయి. कब आएगा? ఎప్పుడు వస్తాయి? यात्रा
के अंत में, మీ ప్రయాణం యొక్క చివరిలో వస్తాయి. लेकिन वो एलीशा क्या मन देखे, అయితే ఎలీషా యొక్క హృదయాన్ని చూడండి. I am determined, నేను నిర్ణయించుకున్నాను. oh Lord, ఓ ప్రభువా, I want the spirit of your firstborn. నీ జ్యేష్ఠుని యొక్క ఆత్మ నాకు కావాలి. यदि वो आत्मा मरे हुओं को जिलाता ఆ है, ఆత్మ మరణించిన వారిని సజీవులుగా చేసేదైతే कम से कम मेरे विचारों को तो बदल दो, కనీసం నా ఆలోచనలన్నా మార్చుము, कम से कम मेरे कार्यों को बदल दो. కనీసం నా పనులన్నా మార్చుము. The spirit which can raise the dead man, కనుక మరణమైన మనుషుని సజీవంగా చేసే ఆత్మ, at least it has the power to change my attitude, change my inward man. కనుక నా యొక్క ప్రవర్తనను, నా అంతరంగ స్వభావాన్ని మార్చే శక్తి కలిగి ఉంటున్నది. एलिया जा रहा है, ఏలియా వెళ్ళిపోతూ ఉండినాడు. उसको देखा, ఎలీషా చూచాడు. उसका चादर मिला, అతనికి తన దుప్పటి దొరికింది, उसका आत्मा मिला. తనకి ఆ ఆత్మ దొరికినది. What does Elisha say? ఎలీషా ఏమంటాడు? Verse 14. 14వ వచనం. ये हमारा आखिरी है. ఇది చివరి వాక్య భాగం. 2 Kings in chapter 2. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం Verse 14. 14వ వచనము. He took the mantle of Elijah that fell from him, smote the waters and said, where is the Lord God of Elijah? ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. Now I don't need much more any preaching of man. ఇక మనుషుని యొక్క బోధ నాకు అవసరం లేదు. अब मुझको मनुष्य के बल की भी आवश्यकता नहीं మనుషుని है. యొక్క బలము కూడా నాకు అవసరం లేదు. ये दुनिया के मनोरंजन की भी आवश्यकता ఈ नहीं है. లోకములో ఉన్న మనోరంజనాలు నాకు అవసరం లేదు. जिसने एलिया का आत्मा पाया, ఎవరైతే ఏలియా యొక్క ఆత్మను పొందుకున్నాడో, जिसने पहलौठे के आत्मा को पाया, జ్యేష్ఠుని యొక్క ఆత్మను ఎవరైతే పొందుకున్నాడో, what does he say? ఆయన ఏమంటూ ఉన్నాడు? Where is the God of Elijah? ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? Let us come back to the God of Abraham. కనుక మరలా మనం తిరిగి అబ్రహాము దేవుని యొద్దకు వచ్చేదము గాక. Let us go to the God of Isaac. ఇస్సాకు యొక్క దేవుని యొద్దకు మనం తిరిగి వెళ్ళేదము గాక. Let us go to the God of Jacob. యాకోబు యొక్క దేవుని యొద్దకు మనం తిరిగి వెళ్ళేదము గాక. Let us find out the God of Baksing. సోదరులు బక్సింగ్ యొక్క దేవుని యొద్దకు మనం కనుగొందుము గాక. दाऊद कहता, oh my son Solomon, know thou the God of your father. నా కుమారుడైన సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుని నువ్వు తెలుసుకొనుము. प्रभु इस वचन की रक्षा करे. దేవుడి వాక్యాన్ని భద్రపరచును గాక. जो हम बोल नहीं सके निर्बलता में, प्रभु आपसे बातें करे. బలహీనతలో ఏదైతే చెప్పలేకపోయినామో ప్రభు మీతో మాట్లాడును గాక. गिलगाल से यात्रा शुरू करिए. గిల్గాల్ నుంచి యాత్రను ప్రారంభించండి. बेथेल को जाइए. బేతేలుకు వెళ్ళండి. यरीहो पार करिए. ఎరుకోను దాటండి. यरदन भी पार करिए. యోర్దాను కూడా దాటండి. क्रूस उठाकर चलते रहिए. సిలువను ఎత్తుకుని మీరు ముందుకు కొనసాగుతూ ఉండండి. पहलौठे का आत्मा का बल आपको मिलेगा. జ్యేష్ఠుని యొక్క జ్యేష్ఠత్వపు ఆత్మ యొక్క శక్తి మీరు పొందుకుంటారు. तब आपको ये सारे टेम्पटेशन धीरे धीरे दूर होते जाएंगे. అప్పుడు మీ యొక్క జీవితంలో ఉన్న శోధనలన్నీ మెల్లమెల్లగా దూరం అవుతూ ఉంటాయి. जिस दिन प्रभु यीशु मसीह मध्याकाश में आएंगे, ఏ దినమైతే ప్రభుని యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశానికి వస్తారు, उसकी आवाज को हम सुन सकते हैं. ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. ना केवल हम चलेंगे, మనం నడవటం మాత్రమే ना కాదు, केवल हम दौड़ेंगे, పరిగెత్తడం మాత్రమే కాదు, लेकिन उड़ते हुए आकाश में उससे मिल सकेंगे. మనము ఆకాశమునకు పైకి ఎగిరి ఆయనకు యొద్దకు కొనిపోబడదుము గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.